జాగ్రత్తగా దేవుని మాటల మీద మీ మనస్సు పెట్టాలని కోరుకుంటున్నాను. అపోస్తుడైన పౌలు తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక, తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 12వ వాక్యాన్ని నేను చదువుతాను. మీరు శ్రద్ధగా మనసు పెట్టి ఈ మాటలు ఆలకించాలని కోరుతున్నాను. అపోస్తుడైన పౌలు తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 12వ వాక్యాన్ని నేను చదువుతాను. నాతో కలిసి మీరు ఈ మాటలు చెప్పాలి. దేవునికి తగినట్లుగా, అందరూ కలిసి చెప్పండి, దేవునికి తగినట్లుగా మీరు నడుచుకొనవలెనని మేము మీలో ప్రతి వానిని హెచ్చరించుచు, ధైర్యపరచుచు, సాక్ష్యమిచ్చుచు, తండ్రి తన బిడ్డల ఎడల నడుచుకుని రీతిగా, మరొకసారి, తండ్రి తన బిడ్డల ఎడల నడుచుకుని రీతిగా మీలో ప్రతి వాని ఎడల మేము నడుచుకుంటామని మీకే తెలియను. చప్పలు కొడుతూ ఒకసారి యేసయ్యకి మహిమ చెల్లిద్దామా? అపోస్తుడైన పౌలు తెస్సలోనిక సంఘానికి ఒక అద్భుతమైన లేఖ పత్రిక రాస్తూ ఈ మాటలు చెప్తున్నాడు. తండ్రి తన బిడ్డల ఎడల ఎలా నడుచుకున్నాడో మీలో ప్రతి వాని ఎడల మేము కూడా అలాగే నడుచుకున్నాము అని ఇక్కడ సంఘాన్ని గురించి పౌలు గారు ఈ పత్రిక రాస్తూ సంఘ బిడ్డలకి, సంఘ కాపరికి ఉన్న మధ్యలో ఉన్న బంధాన్ని తండ్రితో పోల్చి చెప్తున్నాడు. తండ్రి తన బిడ్డల ఎడల ఎలా నడుచుకున్నాడో మీలో ప్రతి వాని ఎడల మేము అలా నడుచుకున్నాము అంటున్నాడు. ఈరోజు మీకు చెప్పే సందేశం పేరేమిటంటే బాధ్యత గల తండ్రి అనండి. కొంచెం గట్టిగా చెప్పండి. ఓకే, తండ్రి తన బిడ్డల ఎడల ఎలా నడుచుకుంటున్నాడో ఇంగ్లీష్లో రెస్పాన్సిబుల్ ఫాదర్. ఒక తండ్రి తన బిడ్డలు ఎలా నడుచుకుంటాడో మీలో ప్రతి ఒక్కరి ఎడల మేము అలాగే నడుచుకున్నాము అంటున్నాడు. ఈ ఉదయకాలం దేవుని మందిరానికి సన్నిధికి వచ్చిన మీ అందరి పట్ల దేవుడికి ఒక గొప్ప ప్రణాళిక ఉంది. యేసు నామములో ఆ ప్రణాళిక నెరవేరునుగాక. ఒక తండ్రి సంఘ కాపరిగా, ఒక సంఘ కాపరిని నిజంగానే తండ్రితో పోల్చారు. ఒక దైవ సేవకులుగా మా గుండెల మీద దేవుడు పెట్టిన భారం ఏమిటంటే, ఒక తండ్రికి ఎంత బాధ్యత ఉంటుందో సంఘ కాపరిగా మేము కూడా బిడల ఎడల అంత బాధ్యత కలిగి ఉండాలి. కుటుంబాల పట్ల అంత బాధ్యత కలిగి ఉండాలి. అందుకే మీలో ఎవరైనా ఒక ఆదివారం దేవుని సంధికి మిస్ అయినా మీ గృహాలను దర్శించటమో, కనీసం మీకు ఫోన్ చేసి పలకరించటమో, మీ ఇంట్లో ఎవరికైనా ఏ ఆపద వచ్చినా వెంటనే పరిగెత్తుకుని రావటమో, సో ఈ విధమైన క్రమశిక్షణ సంఘానికి, దైవ సేవకునికి మధ్యలో, ఒక తండ్రి పిల్లల మధ్యలో ఉన్న ఒక గొప్ప బంధం. అందుకే పౌలు గారు ఈ తెస్సలోనిక సంఘానికి ఎంత అద్భుతంగా చెప్పాడంటే, ఒక తల్లి తన బిడ్డల్ని గారవించినట్లుగా మేము అలాగ మిమ్మల్ని గారవిస్తూ వచ్చాము. ఇంకా మాట్లాడుతూ చాలా మాటలు ఇలా చెప్తాడు. మీ మధ్యలో మేము సాధువులుగా ఉన్నాము, దీనులుగా, సాత్వికులుగా ఉన్నాము అని తెస్సలోనిక సంఘాన్ని గురించి ఎంతో అద్భుతమైన మాటలు చెప్పుకుంటూ వెళ్ళాడు. ఇక లాస్ట్కి వచ్చినప్పటికీ ఆయన అంటాడు, మీకోసం అవసరమైతే ప్రాణాలు ఇవ్వటానికైనా మేము తెగించాం, అంతగా సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే మా మీద మీరు అంత ఆప్యాయత, మమకారాన్ని, అనురాగాన్ని చూపుకుంటూ వచ్చారు అని పౌలు సంఘానికి ఈ లేఖ రాస్తూ ఈ మాటలు చెప్పుకుంటూ ఉన్నాడు. ఈ ఉదయకాలం దేవుని మందిరావరణలో కూర్చున్న మీ అందరూ కూడా, ప్రత్యేకంగా తండ్రులకే మాత్రమే ఈ వర్తమానం కాకుండా సంఘమంతటికీ కూడా, ఒక తండ్రి తన బిడ్డల ఎడల ఎంత బాధ్యత కలిగి ఉండాలో ఈ ఉదయకాలం వాక్యపు వెలుగులో మీతో పంచుకోవటానికి, ఒక సంఘ కాపరి సంఘం పట్ల ఎంత బాధ్యత కలిగి ఉన్నాడో, ఒక తండ్రి కూడా కుటుంబం పట్ల మరింత బాధ్యత, పిల్లల పట్ల
మరింత బాధ్యత, అలాగే సంఘం పట్ల మరింత బాధ్యత కలిగిన తండ్రులుగా మీరందరూ ఉండాలని సేవకునిగా నేను ఆశపడుతున్నాను. యేసు నామములో అలాంటి కృప ఒక్కొక్కరికి దేవుడు దయచేయునుగాక. దావీదు జీవితాన్ని మనం చూస్తే గొర్రెల మందలోంచి ఒక గొర్రెని ఎత్తుకుని పోవటానికి తోడేలు రెడీగా వచ్చింది, సింహం రెడీగా ఉంది. విచిత్రమైన సంగతి, దావీదు ఇలా అంటాడు, నా తండ్రి గొర్రెల మందల్లో కాస్తూ ఉంటుండగా ఈ మందలోంచి గొర్రెని ఎత్తుకుని పోవటానికి తోడేలు వచ్చిన వెంటనే, సింహం వచ్చిన వెంటనే ఆ సింహము నోటి నుండి తోడేలు చేతిలోంచి దాన్ని విడిపించి కాపాడి సంరక్షించానని అద్భుతమైన మాట దావీదు చెప్తాడు. అంటే ప్రస్తుత కాలంలో అపవాది గర్జించు సింహం వలె తిరుగుతున్నాడు. తోడేలు వంటి స్వభావం కలిగిన వారు సమాజంలో అనేకమైన దుర్బోధలు ఎన్నో వచ్చేసినాయి. ఈ చివరి దినాల్లో ప్రతి గొర్రెను కాపాడటానికి కాపరి ఎలా కష్టపడుతున్నాడో, తోడేలు చేతిలోకి వెళ్ళిపోకుండా, సింహము చేతిలోకి వెళ్ళిపోకుండా ఒక కాపరి ఎలా కాపాడుతున్నాడో, అలాగే పిల్లల కోసం తండ్రి మరింత బాధ్యత కలిగిన వాడిగా ఉండాలని యేసయ్య సేవకునిగా నేను కోరుకుంటున్నాను. అలాంటి కృప దేవుడు మీకు అనుగ్రహించునుగాక. ఇంకా చెప్పుకోవాలంటే ఏదైనా తోటలో ఆదాముకి ఇచ్చిన డ్యూటీ ఏంటో తెలుసా? సేద్యము చేయాలి, కాపలా కాయాలి. సేద్యం చేయాలి, కాపలా కాయాలి. ఈ రెండు పనులు దేవుడు ఏదైనా తోటలో ఆదాముకి ఇచ్చాడు. పని చేయాలి, అలాగే కాపలా కాయాలి. ఎంత బాధ్యత అప్పగించాడో చూడండి. ఇంకొక మాటలో కూడా చెప్పాలంటే, వాస్తవంగా సర్పము కుయుక్తితో అవ్వమ్మను మోసం చేస్తే, ఆ పండు తిన్నది అవ్వమ్మ అయితే దేవుడు ఎవరిని అడుగుతున్నాడు తెలుసా? చెప్పండి, ఎవరిని అడుగుతున్నాడు చెప్పండి? ఆదామును అడుగుతున్నాడు. ఒక కుటుంబ యజమానికి ఎంత బాధ్యత ఉండాలో ఒకసారి మీరు ఆలోచించండి. ఒక సంఘ కాపరిగా మేమెంత బాధ్యత ఉండాలో ఈ వాక్యం మమ్మల్ని గుర్తు చేస్తుంది. అలాగే ఒక తండ్రిగా మీరెంత బాధ్యత కలిగిన వారిగా ఉండాలి. కుటుంబంలో పిల్లలు పాడైనా, భార్య త్రోవ త్రప్పిన, కుటుంబం పట్ల మరింత బాధ్యతగా భర్త మరింత బాధ్యత కలిగిన వాడిగా ఉండాలని వాక్యం మనల్ని హెచ్చరిస్తుంది. యేసు నామములో అలాంటి బాధ్యత దేవుడు మనకు అనుగ్రహించునుగాక. గట్టిగా ఒకసారి ఆమేన్ అంటారా? గట్టిగా హల్లెలూయా చెప్తారా? కొంతమంది తండ్రుల జీవితాన్ని గురించి చూస్తూ ఉంటుంటే ఏమాత్రం బాధ్యత లేని తండ్రులుగా ఎందరో ప్రవర్తిస్తున్న వాళ్ళు సమాజంలో ఉన్నారు. కానీ సంఘంలో ఉన్న నీవు బాధ్యత కలిగిన తండ్రిగా ఎప్పుడు నీ గుండెల మీద ఆ బాధ్యత ఉండాలి. ఒక ప్రధాన యాజకుడు గుండెల మీద ఏముంటుందంటే న్యాయ విధాన పథకం ఉంటుంది. ఆ న్యాయ విధాన పథకం మీద 12 మంది గోత్రాల పేర్లు ఉంటాయి. అవి ఆ గుండెల మీద ఆయన మోసుకుంటా వెళ్ళాలి. ఒక ప్రధాన యాజకుడు, ఒక కాపరి. అలాగే సంఘంలో ప్రతి భర్త లేకపోతే ప్రతి తండ్రి ఆ గుండెల మీద ఒక గొప్ప భారాన్ని దేవుడు మీకు పెట్టాడు. ఎప్పటికీ ఈ బాధ్యతలు, ఈ భారాలు మోయటానికి యేసయ్య మీకు గొప్ప భారాన్ని ఇచ్చి మరింత బాధ్యతనిచ్చి సజీవ సాక్షిగా నిలబెట్టునుగాక. 2 చేతులెత్తి ఒకసారి అందరూ ఆమేన్ చెప్పండి. ఎవరో చెప్తే మీలాంటి పెద్దోళ్ళు కొన్ని అద్భుతమైన ఈ కొటేషన్ చెప్తా ఉంటారు. ఏమని చెప్పారంటే, పిల్లలు గెలిస్తే 10 మందికి చెప్పేవాడు తండ్రి అట. గెలిస్తే నా పిల్లలు విజయం సాధించారు, గెలిచారని 10 మందికి చెప్పుకుంటాడంట వాళ్ళ నాన్న. అయితే పిల్లలు ఓడిపోతే ఆ పిల్లోడి దగ్గరికి వచ్చి భుజం తట్టి, ఒరే గెలుస్తావులే అని ధైర్యం చెప్పేవాడు తండ్రి అట. చూడండి ఎంత మంచి లక్షణం కలిగి ఉన్నాడో తండ్రి. గెలిచినప్పుడు అందరికీ చెప్పాడు, ఓడిపోయినప్పుడు డిస్కరేజ్ చేయకుండా
గెలుస్తావులే అని భుజం తట్టి ధైర్యపరిచే తండ్రి. ఈ మధ్యకాలంలో ఒక తండ్రి గురించి ఒక అద్భుత సాక్ష్యాన్ని ఎవరో చెప్తే విన్నాను. ఆ పిల్లలు ఆ తండ్రి గురించి అద్భుత సాక్ష్యం ఇస్తున్నారు. వాళ్ళ తండ్రి ఎంత బాధ్యత కలిగిన వాడో. చిన్నప్పుడే వాళ్ళ అమ్మగారు చనిపోయారట. ఆ పిల్లలు చిన్నప్పుడే, ఊహ తెలిసి తెలియని ఆ వయసులో చిన్నప్పుడే వాళ్ళ అమ్మగారు చనిపోయారట. ఆ తండ్రికి 5 ఆడపిల్లలు, ఒక్కరు కూడా మగోళ్ళు లేరు, 5 ఆడపిల్లలే. ఈ 5 ఆడపిల్లల్ని ఆ తండ్రి ఎంత అద్భుతంగా పెంచి తీర్చిదిద్దాడో వాళ్ళ పిల్లలు సాక్ష్యం ఇస్తూ ఉన్నారు. మాకు ఊహ తెలిసినప్పటి నుంచి మా తల్లి ఎలా ఉంటుందో మాకు తెలియదు. ఎందుకంటే మేము పుట్టిన తోడనే మా తల్లిని కోల్పోయాము. చిన్న వయసులోనే తల్లిని కోల్పోయాము. మా తండ్రి మాకు తల్లి తండ్రి ఆయనే మమ్మల్ని అద్భుతంగా పెంచాడు. ఎంత అద్భుతంగా పెంచాడంటే, తల్లి ప్రేమ ఎలా ఉంటుందో మాకు తెలియదు, కానీ ఆయనే మాకు వంట చేసి పెట్టేవాడు, ఆయనే మాకు జళ్ళేసేవాడు, ఆయనే మాకు అన్ని సౌకర్యాలు సదుపాయాలు, స్కూల్లో జాయిన్ చేయటం, స్కూల్కి తీసుకెళ్ళటం, కాలేజీలో జాయిన్ చేయటం, తీసుకెళ్ళటం, ఎగ్జామ్ వస్తే ఎగ్జామ్ హాల్కి తీసుకెళ్ళటం, ఈ విధంగా అన్ని విధాలుగా మాకు తండ్రి అస్సలు తల్లి ప్రేమ తెలియకుండా మమ్మల్ని పెంచాడు. తండ్రి ఆయనే, మాకు ఏది తక్కువ కాకుండా ఆయన పెంచాడు. ఈ రోజున ఒక అయ్య చేతిలో పెట్టారంటే, వివాహం చేసి అత్తోరింటికి పంపించారంటే, నిజంగా ఆ తండ్రి మమ్మల్ని పెంచిన విధానం అంత ఇంత కాదు. ఈ 5 కూతుళ్ళు ఏ స్థాయికి వచ్చారంటే, ఒక అమ్మాయి అద్భుతంగా పోలీస్ ఆఫీసర్గా తీర్చిదిద్దబడింది, మరొక అమ్మాయి బ్యాంకులో మేనేజర్గా పనిచేస్తుంది, మరొకరు సాఫ్ట్వేర్, మరొకరు డాక్టరు, మరొకరు కలెక్టర్ అయ్యే స్థాయికి వచ్చారంటే ఒకసారి చప్పట్లు కొడుతూ, ఈ 5 కూతుర్ని ఒక తండ్రి ఇంత అద్భుతంగా ఎలా పెంచగలిగాడు అంటే, ఒకటే, ఆయనలో బాధ్యత ఉంది కనుకనే తన పిల్లల్ని ఆ స్థాయికి తీసుకురావాలని. భార్య లేకపోయినా, తల్లి లేకపోయినా, ఏమాత్రం లోపాలు కనపడకుండా కుటుంబం పట్ల, పిల్లల పట్ల అంత బాధ్యత కలిగి ఆ తండ్రి ఆ బిడ్డల్ని అంత ప్రయోజకులుగా చేశాడు. ఒక సేవకునిగా నేను ఆశపడుతున్నాను, ఈ మందిర ఆవరణలో కూర్చున్న పిల్లలు, అలాగే భార్య, అలాగే కుటుంబ సభ్యులు, ప్రత్యేకంగా భర్తలు, ప్రత్యేకంగా తండ్రులు, మీ పట్ల ఎంతో దేవుడు ప్రణాళిక కలిగి ఉన్నాడు. తప్పకుండా మీ బాధ్యత నెరవేర్చేవారుగా, ఏ లోపము లేని తండ్రులుగా యేసయ్య మీ గుండెల మీద గొప్ప భారాన్ని అనుగ్రహించునుగాక. ఒక మాట తప్పకుండా చెప్పాలి, తండ్రి ఎలాంటి వాడంటే, ఒక చెట్టు అద్భుతంగా ఎదుగుతుంది, మహావృక్షం అవుతుంది. ఆ చెట్టు ఆకులు కనబడతా ఉంటాయి, ఆ చెట్టు కొమ్మలు కనబడుతూ ఉంటాయి, ఆ చెట్టు ఫలాలు కనబడుతూ ఉంటాయి. ఆ చెట్టు అనేకులకి నీడనిస్తుంది, అనేకులకు ఉపయోగకరంగా ఉంటుంది ఆ చెట్టు. కానీ ఆ చెట్టు వేళ్ళు మాత్రం కనబడవు. ఆ చెట్టు వేళ్ళు ఎంత లోతుకి వెళ్ళినాయో అంత అద్భుతంగా ఎదుగుతుంది ఆ చెట్టు. తండ్రి కష్టం ఎవ్వరికీ కనబడదు. తల్లి అయితే 9 మాసాలు మోస్తుందేమో, కానీ తండ్రి జీవితాంతం భారాలు మోస్తూనే ఉంటాడు. ఈ చెట్టు ఇంత అద్భుతంగా ఫలాలు ఇవ్వటానికి, ఇంత నీడనివ్వటానికి, ఇంత హైట్కి ఎదగటానికి కారణం ఒకటే, ఆ వేళ్ళు లోతుకెళ్ళి. అలాగే కుటుంబం పట్ల తండ్రి కూడా అంత లోతుగా బాధ్యత కలిగి, భారం కలిగి ప్రయాసపడుతున్న తండ్రులు ఉన్నారు. వారిని బట్టి కుటుంబాలు ఎన్నో అద్భుతంగా తీర్చిదిద్దబడుతున్నాయి. ఇంకా విస్తారమైన కృప తండ్రులకు అనుగ్రహించబడును గాక. నమ్మితే మీ తండ్రిని బట్టి చప్పట్లు కొడుతూ ఒకసారి యేసయ్యకి మహిమ చెల్లిస్తారా? వెరీ గుడ్. సో ఇక్కడ వాక్యం చెప్తున్న అద్భుతమైన మాట ఏమిటంటే, తండ్రి తన బిడల ఎడల నడుచుకున్న రీతిగా మేము మీ ఎడల నడుచుకున్నాము అంటున్నాడు. ఒక బాధ్యత కలిగిన తండ్రి ఎలా ఉంటాడో ఒక 4 ప్రాముఖ్యమైన విషయాలు మీ ముందుంచి ఈ సందేశాన్ని ముగింపులోకి తీసుకురావాలని
ఆశపడుతున్నాను. ఒక బాధ్యత కలిగిన తండ్రి ఎలా ఉంటాడో, ఆ తండ్రికి ఉండవలసిన 4 లక్షణాలు మీ ముందు ఉంచి ఈ సందేశాన్ని నిజంగానే ముందుకు కొనసాగించాలని ఆశపడుతున్నాను. చదువుదామా? మొదటి మాట, కుటుంబ బాధ్యతలు కలిగిన తండ్రి ఎలా ఉంటాడో ఒక 4 విషయాలు మీ ముందు పెడతాను. చదవండి. మొదటి మాట, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 4వ వాక్యాన్ని భక్తులు చదువుతారు, శ్రద్ధగా విందాం. తండ్రులారా మీ పిల్లలకు కోపాన్ని రేపక ప్రభు యొక్క శిక్షణలోను బోధలోను వారిని పెంచండి. చాలు. తండ్రులారా మీ పిల్లలకి కోపం రేపొద్దు. మరేం చేయమంటారయ్యా? వాళ్ళని ప్రభు యొక్క శిక్షణలో పెంచండి. చాలు. మొదటి అనుభవం ఏంటంటే, బాధ్యత కలిగిన తండ్రికి ఉండే మొదటి లక్షణం, ఫస్ట్ క్వాలిటీ, పిల్లలను ప్రభు శిక్షణలో పెంచాలి. నాతో కలిసి చెప్పండి ఒకసారి, పిల్లలను ప్రభు శిక్షణలో పెంచాలి. హల్లెలూయా. నిజంగా ఒక బాధ్యత కలిగిన తండ్రి, ఏ సందేహం లేదు, వారిని ఖచ్చితంగా ప్రభు యొక్క శిక్షణలో పెంచాలి. పౌలు గారు ఇలా చెప్తున్నాడు, తండ్రులారా. ఆ మాట ఎంత ఇంపార్టెంటో చూడండి. ఆయన పిలుస్తున్నాడు, తండ్రులారా మీ పిల్లలకి కోపాన్ని అయితే రేపొద్దు. ఊరకనే వచ్చేస్తుంది పిల్లలకి కోపం. వాళ్ళు అడిగింది ఇవ్వకపోతే వెంటనే వచ్చేస్తుంది. అది ఆడపిల్ల మగపిల్ల అనవసరం, ఖచ్చితంగా కోపడిపోతూ ఉంటారు పిల్లలు. అందులోకి ఈ టెక్నాలజీ కాలంలో ముందే దాన్ని ఏదో ఉంది, అది ఏదో అంటారు, దాన్ని ఏమంటారు అంటే షార్ట్ టెంపరేచర్ వచ్చేస్తూ ఉంటుంది అన్నమాట వాళ్ళకి. అసలు ముందే మాట, ఇంకా సున్నితమైన మైండ్ కొంతమంది పిల్లలకి, కోప్పడిపోతుంటారు ఇప్పుడే. అందుకని తండ్రులు చేయవలసిన పని ఏంటంటే, తల్లులు చేయవలసిన పనులు ఏంటంటే, మీ పిల్లలకి కోపం రాపకూడదు. వారిని ప్రభు యొక్క శిక్షణలో పెంచాలి, ప్రభు యొక్క బోధలో పెంచాలి. అప్పుడు వాళ్ళు నిజంగా ప్రయోజకులు అవుతారు. ఎందుకంటే బాలుడు నడవలసిన త్రోవవానికి ఖచ్చితంగా నేర్పించు, వాడు పెద్దోడైన తర్వాత తొలగిపోవడని రాస్తుంది. అంటే ఖచ్చితంగా చిన్నప్పుడే ఆ క్రమశిక్షణలోకి ఆ పిల్లలు వచ్చేస్తే, ఇప్పుడు సండే స్కూల్ పిల్లలు చూడండి, మన పిల్లల్లో ఒకడు నీకే ఎదురు చూస్తున్న పాట చూడకుండా పాడేస్తున్నాడు. వాడు సాత్విక్ అని పిల్లోడు, చూడకుండా అసలు వాడి చేతిలో ఈ పాటల పుస్తకం లేదు, స్టేజ్ ఫియర్ లేదు, ఎంత అద్భుతంగా పాడేస్తున్నాడు. అంటే చిన్నప్పటి నుంచి చాలామంది పిల్లల్లో ఇంత క్రమశిక్షణ, వారి తల్లిదండ్రులు పిల్లల్లో ఖచ్చితంగా ప్రభు యొక్క శిక్షణ. ఒక మంచి గురువుగా, మంచి తల్లిగా, తండ్రిగా పిల్లల పట్ల ఎంతో బాధ్యత కలిగిన తల్లిదండ్రులు ఉన్నారు. అందుకనే వాళ్ళ క్రమశిక్షణ దాటిపోకుండా, క్రమం తప్పిపోకుండా ఎంత అద్భుతంగా పిల్లలు నడిపించబడుతున్నారంటే అంత అద్భుతంగా. నా ప్రార్థన, మన పిల్లలందరూ షమ్మాలో ఉన్న కుటుంబాలన్నీ కూడా ఆశీర్వాద కారకులుగా ఉండటానికి ఒక సేవకుడిగా, ఒక అన్నయ్యగా నేను కోరుకుంటున్నాను. ఖచ్చితంగా పిల్లలకి క్రమశిక్షణ, ప్రభు యొక్క శిక్షణ, బోధ, వారికి చిన్నప్పటి నుంచే ప్రభు యొక్క మార్గాన్ని ఖచ్చితంగా. బాలుడు గురించి వాక్యం ఉంటుంది, నీ బాల్య దినములు ఎందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో అని రాస్తుంది. పిల్లలారా మీరు వచ్చి నా మాట వినండి, దేవుని అందలి భయభక్తులు మీకు నేర్పిస్తాను. దేవా, నువ్వు బాల్యము నుండి మాకు బోధించుచునే వచ్చావు, నీ కార్యాలు మేము వివరిస్తున్నామని భక్తులు వర్ణించుకుంటూ వచ్చారు. ఉదయకాలం నా ప్రార్థన, ప్రతి ఒక్కరూ తన పిల్లల్ని ప్రభు యొక్క శిక్షణలో, బోధలో పెంచడానికి దేవుడే కృపను అనుగ్రహించునుగాక. నేనంటాను, ఒక తండ్రి బిడ్డలను ప్రభు యొక్క శిక్షణలో పెంచాలంటే అసలు తండ్రి ముందు ప్రభు మార్గంలోకి వచ్చి ఉండాలి కదా. పిల్లల్ని ఖచ్చితంగా ప్రభు యొక్క శిక్షణలో, బోధలో పెంచడానికి, ప్రభు మార్గంలో పెంచడానికి అసలు తండ్రి ఖచ్చితంగా ప్రభు యొక్క మార్గంలోకి వచ్చి ఉండాలి కదా. ప్రభు మార్గంలోకి రాకుండా ఆ తండ్రి నిజంగా పిల్లలను
అంత క్రమశిక్షణలో ఎలా పెంచగలుగుతాడు చెప్పండి? ఖచ్చితంగా ఆ యొక్క ప్రభు మార్గంలోకి వస్తేనే ఆ వ్యక్తి పిల్లల్ని ప్రభు మార్గంలో పెంచడానికి అవకాశం ఉంది. ఆలోచించండి, ప్రస్తుత కాలం తండ్రుల స్థితి ఎలా ఉంది అనంటే, ప్రభు పట్ల వాళ్ళకి ఏమాత్రం ఆసక్తి ఉండటం లేదు. ప్రభు కార్యాల పట్ల ఏమాత్రం దైవికమైన కార్యమన్నా, సంఘమన్నా, దేవుడన్నా ఏమాత్రం ఇంట్రెస్ట్ లేకుండా ఉంటున్న తండ్రులు ఎందరో. ఒక్క ఆదివారమే అలా వచ్చి కనబడి వెళ్ళిపోయే వారిగా కాకుండా, మీకు దేవుని సన్నిధి అంటే మీ ఇంట్లో కూడా కుటుంబ ఆరాధన ప్రారంభించాలి ఒక తండ్రి. మీ ఇంట్లో ఉదయకాలం స్తోత్ర ప్రార్థన ప్రారంభించాలి. ఖచ్చితంగా మీరు ప్రభు మార్గంలో నడిపించబడితేనే పిల్లలను మీరు ప్రభు మార్గంలో నడిపించడానికి అవకాశం ఉంటుంది. సో సహోదరులకి నేను చెప్పే మాట మీరు ఆలోచించండి, మనసు పెట్టండి. ఒకసారి అందరూ హల్లెలూయా అని చెప్పండి. ఒక్కసారి హల్లెలూయా చెప్పండి. 2 చేతులలో అల్లాడిస్తూ చెప్పండి. నేను ఈ మాట మీకు ఇప్పుడు చెప్తాను, మీరు నోట్ చేసుకుంటే మంచిది. నోట్ చేయటం కన్నా మీరు పాటిస్తే మరీ మంచిది. ప్రస్తుత కాలం భక్తి, ప్రస్తుత కాల జీవన విధానం ఎలా ఉందో చెప్తాను. విమానాశ్రయానికి వెళ్ళాలంటే, ఎయిర్పోర్ట్కి మనం వెళ్ళాలంటే చెప్పండి, ఎన్ని గంటల ముందు వెళ్ళాలి? 2 గంటల ముందు వెళ్ళాలి. ఖచ్చితంగా 2 గంటల ముందు ఉండాలి అక్కడ. విమానాశ్రయం ఫ్లైట్ ఎక్కాలంటే, ట్రైన్ ఎక్కాలంటే కనీసం 1 గంట ముందు వెళ్ళాలి. బస్సు ఎక్కాలంటే 1 అరగంట ముందు ఉండాలి. హాస్పిటల్కి వెళ్ళడానికి ఓపి అంటారు కదా, ఎప్పుడు? చాలా ముందే. ఇంటర్వ్యూకి వెళ్తాం కదా, ఇంటర్వ్యూకి వెళ్ళటానికి ఎంత పరుగులు తీసి వెళ్తూ ఉంటామో. ప్రతి దానికి ఒక టైం టేబుల్ ఉంది కదా. మరి దేవుడు అంటేనా మీకు అంత అశ్రద్ధ? నాకు అర్థం కాదు. ఒక తండ్రిగా మీరు అలాగా ప్రవర్తిస్తూ ఉంటుంటే పిల్లలకు కూడా అదే లేజినెస్ వస్తుంది. నాకు తెలిసిన తండ్రి ఉన్నాడు. ఉదయకాలం తెల్లవారుజామున 4 గంటలకి పిల్లలు నిద్ర లేవాల్సిందే. 4 అయినప్పుడు ఖచ్చితంగా వాళ్ళు లేవాలి, మోకాళ్ళు వేయాలి. ఎంత చురుగ్గా ఉంటారంటే తల్లిదండ్రులు ఖచ్చితంగా ఆ సమయానికి లేచి మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తారు కనుక పిల్లలకు కూడా ఆ పద్ధతి వచ్చింది. కానీ ప్రస్తుత కాలంలో చాలామంది తండ్రులు లేజినెస్, సోమరితనం పిల్లల మీద ఆ ప్రభావితం కనబడుతుంది. ప్రస్తుతం తండ్రులు ఎలా ఉంటున్నారో తెలుసా? ప్రారంభ ప్రార్థనకు వచ్చే వాళ్ళ సంఖ్య మందిరంలో 20% ఉంటుంది. ఫస్ట్ ప్రారంభ ప్రార్థనలో జాయిన్ అయ్యేవాళ్ళు 20% మాత్రమే ఉంటారు. ఆ తర్వాత ప్రార్థన అయిన తర్వాత పాటలు జరుగుతూ ఉన్నప్పుడు వచ్చేవాళ్ళు 30%, 40%, అలాగా పాటల వరకు 50% గ్యాదర్ అవుతారు. ఇక ఆరాధన మధ్యలో ఆరాధన జరుగుతున్నప్పుడు, కరెక్ట్గా ఆరాధన జరుగుతున్నప్పుడు వచ్చేవాళ్ళు 60%. ఆ తర్వాత వాక్యం జరుగుతూ ఉంటుంది, 70-80% జాయిన్ అవుతారు. లాస్ట్లో ప్రభు బల్ల ఆరాధన జరుగుతున్నప్పటికీ 90% గ్యాదర్ అవుతారు. ఆఖరి ప్రార్థనకి ఇక 10 మంది ఆబ్సెంట్ ఉంటారు. ప్రస్తుతం ట్రెండ్ తండ్రుల విధానం ఇలా ఉంటుంది అని అంటాను. ఇది మార్చుకోగలిగితే మీ ఉద్యోగానికి ఎంత ప్రాధాన్యత ఇచ్చారు, దేవుడి పట్ల మీరు ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారు ఆలోచించండి. హిజ్కియా రాజు అండి, రాజుగారు ఎంత బిజీగా ఉంటాడు. కొర్నేలి శతాధిపతి, 100 మందికి అధిపతి. కానీ వాళ్ళు ఎంత క్రమంగా, తండ్రులు ఎంత బాధ్యతగా ఉన్నారు. పెందలకాడే దేవుని సందిని వెతికే అనుభవాలు వాళ్ళకు ఉన్నాయి. ఈరోజు నా ప్రార్థన, ప్రభు యొక్క శిక్షణలో పిల్లల్ని పెంచాలంటే ముందు ఆ తండ్రి ప్రభు మార్గాలకు వచ్చేవారిగా ఉండాలి. ప్రభు పట్ల ఆసక్తి కలిగిన తండ్రిగా ఉంటే ఖచ్చితంగా అదే ఆసక్తి పిల్లల్లోకి వస్తుంది. ఒక సేవకుడిగా నేను ఆశపడుతున్నాను, యేసయ్య అలాంటి కృప మీకు అనుగ్రహించునుగాక. బైబిల్లో యెషయా అనే ఒక ప్రవక్త ఉన్నాడు. ఈయన తండ్రి, తనకు ఒక భార్య ఉంది, ప్రవక్తని. యెషయా భార్య ప్రవక్తని ఉంది. సో తనకు ఒక చక్కని కుమారుడు ఉన్నారు. తనకు ఇచ్చిన పిల్లల గురించి ఆ తండ్రి ఎలా పెంచాడో, ఏ స్థాయికి తీసుకెళ్ళాడో
ప్రభు యొక్క శిక్షణలో బోధలో ఎలా పెంచాడో ఒక అద్భుతమైన మాట మీకు చదివిస్తాను. చదువుదాము. యెషయా గ్రంథం 8వ అధ్యాయం అండ్ 18వ వాక్యాన్ని ఒకసారి చూడండి. యెషయా గ్రంథం పిల్లలను 8వ అధ్యాయం 18వ వాక్యం ఒకసారి చదవండి. ఇదిగో నేనును యెహోవా నాకు ఇచ్చిన పిల్లలు సియోను కొండ మీద నివసించు. నేనొక్కడే కాదు, నాకు ఇచ్చిన పిల్లలు ఎలా ఉన్నారు తెలుసా? సియోను కొండ మీద నివసించు, సైన్యములకు అధిపతియగు యెహోవా వలన సూచనలుగాను మహత్కార్యములుగాను ఇశ్రాయేలీయుల మధ్యలో మేమున్నాము. ఎంత అద్భుతమైన సాక్ష్యం తండ్రి పిల్లల గురించి ఇస్తున్నాడంటే, ఇదిగో యెహోవా నాకు ఇచ్చిన పిల్లలు. ఎవరిచ్చారంటే పిల్లలు? హలో ఎవరిచ్చారంటే పిల్లల్ని? అందుకే అవ్వమ్మ చెప్తాది, యెహోవా దయ వలన నేను ఒక మనుష్యుణ్ణి. యెహోవా నాకు ఇచ్చిన పిల్లలు గర్భఫలం, దేవుడిచ్చే బహుమానం. ఇప్పుడు నాకు ఇచ్చిన పిల్లలు ఎలా ఉన్నారంటే కొండ మీద సూచనలుగా ఉన్నారు, ఇశ్రాయేలీయుల మధ్యలో మహత్కార్యాలు చేసేవాళ్ళుగా ఉన్నారు, ఒక సూచనలుగా, ఒక మంచి ఎగ్జాంపుల్గా మా పిల్లలు కనబడుతున్నారు. ఈరోజు మీ పిల్లలు కూడా సమాజానికి మంచి పేరు తీసుకురావటానికి, నేటి బాలలే రేపటి పౌరులు అనేటట్లుగా మన పిల్లలు రాబోయే కాలానికి ప్రయోజకులు అవటానికి ఒక తండ్రిగా నీకే గొప్ప బాధ్యత కలిగి ఉండాలని సేవకునిగా ఆశపడుతున్నాను. యెషయా పిల్లల్లాగా మన పిల్లల్ని దేవుడు గొప్పవారిగా చేయునుగాక, సూచనలుగా మార్చునుగాక, మహత్కార్యాలు చేసే ప్రజల మధ్యలో నిలిచి ఉండే కృప మన పిల్లలకు అనుగ్రహించునుగాక. నమ్మితే చపలు కొడుతూ ఒకసారి యేసయ్యకి మహిమ చెల్లిస్తారా? ప్రస్తుతం సూచనలుగా ఉండవలసిన పిల్లలు, ఎగ్జాంపుల్గా ఉండవలసిన పిల్లలు, మాదిరిగా ఉండవలసిన పిల్లలు ఎలా ఉంటున్నారో మీకు అర్థమయ్యే కోణంలో 2-3 ఉదాహరణలు చెప్తాను. ఈ మధ్యకాలంలో ఒక పిల్లడు స్కూల్కి జూన్ 12 నుంచి స్కూల్కి తెరిచారు కదండి, క్లాస్ రూమ్కి వెళ్ళాడంట ఒకడు. వెళ్ళిన వెంటనే ఆ పిల్లడు స్కూల్లో కూడా ఆటలు మొదలు పెట్టాడు. డ్రిల్ అవర్ ఉన్నప్పుడు ఆడుకుంటే వేరు, కానీ స్కూల్లో కూడా బెంచ్ల మీద ఆడుకుంటున్నాడంట. వాడు ఒక ఫ్లైట్ ఒకటి తెచ్చాడంట. ఫ్లైట్, పిల్లలు ఆడుకోవడానికి ఆట వస్తువులు ఉంటాయి కదా, ఒక ఫ్లైట్ ఒకటి తీసుకొచ్చాడు, విమానం. అది బెంచ్ల మీద అలా ఎక్కిస్తూ అని అలా ఆడుకుంటూ ఉన్నాడంట. మాస్టర్ గారు చూసి ఏంట్రా ఇది అని అడిగారంట. ఆ ఫ్లైట్ అలా ఓపెన్ చేసిన వెంటనే ఇది పెన్నల్ బాక్స్ సార్ అన్నాడంట. ఏంటది? అలా ఇలా స్విచ్ ఉంది, దానికి లోపల ఉన్నమాట పెన్లో. సరే రీ ఏంట్రా ఇది అని అన్నాడు. ఇంకేం అనకూడదు కదా, పిల్లల్ని ఏమన్నా బాధే, మనిషికి వచ్చినట్టు వచ్చేస్తుంది, బాధే. సరే అనుకుని ఇంకొక పిల్లల్ని గమనిస్తూ ఉంటుంటే ఒకటి 2 టైర్లు తెచ్చాడంట. టైర్లు, ఈ టైర్లు ఉంటాయి కదా, ఆటో టైర్లు, పెద్ద టైర్లు, లారీ, పెద్ద టైర్లు తెచ్చి దాంతో ఈ బెంచ్లు ఎక్కిస్తా ఆడుకుంటున్నాడంట. ఒరి ఏంట్రా ఇదంటే ఎరైజర్ సార్ అన్నాడంట. ఈ రబ్బరు, దేవుడికి స్తోత్రం, ఎరైజర్ సార్ అన్నాడంట. సరే ఇంకొక పిల్లోడు, ఎంత విచిత్ర పిల్లలు ఎలా ఉన్నారో చెప్తున్నాను మీకు ఇప్పుడు. ఇంకొక పిల్లోడు ఆడుకుంటా డబల్ ట్రక్ బస్ తెచ్చేసాడు మాట. డబల్ ట్రక్ బస్ తెలుసు కదా, అది తెచ్చి ఆడుకుంటున్నాడంట. వాడు బెంచ్లు ఎక్కిస్తున్నాడు, తిరిగేస్తుందన్నమాట ఆ బస్సు. ఏంట్రా ఇదంటే ఇది పెన్సిల్ కిట్ సార్ అన్నాడంట. చూడండి, పిల్లలు చదువుకోవాల్సిన సమయంలో వ్యర్థంగా ఈ వస్తువుల మీద, వాటి మీద మనసు పెట్టి, పుస్తకాల మీద, చదువు మీద ఇంట్రెస్ట్ లేకుండా పిల్లలు ఎలా తయారవుతున్నారు. కనుక వాళ్ళకి ముందుగానే ప్రభు యొక్క శిక్షణ ఉంటే, ప్రభు యొక్క మార్గంలోకి వస్తే వాళ్ళకి ఎలా చదువుకోవాలో అర్థమవుతుంది. ఇప్పుడు ప్రస్తుతం మీరు ఆలోచించండి, ప్రపంచంలో సైంటిస్టులు అందరూ ఎవరు? విమానాన్ని కనుగొన్న వాళ్ళు ఎవరండి? క్రైస్తవులే కదా. వస్తువుల్ని కనుగొన్న వీళ్ళందరికీ ఆ నాలెడ్జ్ ఎలా వచ్చిందంటే, దేవుని వాక్యం చదివి, సండే స్కూల్లో పాఠాలు విని, చక్కగా దేవుని సందులో వాళ్ళకి ఒక అవగాహన వచ్చి, వాళ్ళ భవిష్యత్తు గురించి వాళ్ళకే ఆలోచన కలిగి, అమ్మో చదువుకోవాలి, ప్రయోజకులు అవ్వాలి, ఈ భావన చిన్నప్పటి నుంచే వాళ్ళు దేవుని క్రమశిక్షణలో ఉన్నారు. కాబట్టి మనం చెప్పక్కర్లాగా ఈ రోజున కార్పొరేట్ స్కూల్లో చదివిస్తున్నారు, లక్షలు ఖర్చు పెడుతున్నారు, వాళ్ళు చదువుకోవాలని ఎంతో తాపత్రయపడుతున్నారు. కానీ అనుకున్నంత విజయాలు ఆ పిల్లలు చూడకపోవడానికి కారణాలు ఏంటంటే, మధ్యలో
చదువు మీద ఉండవలసిన మనసంతా కూడా లోక సంబంధమైన వాటి మీదకి వెళ్ళిపోతుంది. బైబిల్లో ఎస్తేరు అనే ఒక సహోదరి మనకు కనబడుతుంది, రాణి. ఆమె రాణి అవటానికి వాళ్ళ పినతండ్రి ఆమెను పెంచిన విధానం ఎంత అద్భుతంగా ఉందో తెలుసా? చూద్దాం. ఎస్తేరు గ్రంథం 2వ అధ్యాయం 7వ వాక్యం చూడండి ఒకసారి. ఎస్తేరు గ్రంథం 2వ అధ్యాయం 7వ వాక్యం చూడండి ఒకసారి. త్వరగా చూడ. ఎస్తేరు గ్రంథం 2వ అధ్యాయం 7వ వాక్యం. తన పినతండ్రి కుమార్తె అయిన అను ఎస్తేరు ఓకే, తల్లిదండ్రులు లేనిదై ఉండగా ఓకే, అతడు ఆమెను అతడు పెంచెను. ఆమె అందమైన రూపమును, ఆమె చాలా సౌందర్యవతి, సుందరమైన ముఖం కలిగింది. ఆమె తల్లిదండ్రులు మరణం పొందిన తరువాత మర్దుకై ఆమెను కుమార్తెగా స్వీకరించాడు. ఎంత అద్భుతంగా పెంచాడో చూడండి. హేగే నిర్ణయించిన అలంకరణ తప్ప ఇక ఏది కోరుకోలేదంట ఆమె. ప్రస్తుతం పిల్లలు నిజంగా అసలు వాళ్ళు స్కూల్కి వెళ్తున్నారో, కాలేజీకి వెళ్తున్నారో, లేకపోతే అందాల పోటీకి వెళ్తున్నారో తెలియదు మనకి. నేను తల్లిదండ్రులు మీరు ఏమనుకున్నా పర్వాలేదు, కానీ కాలేజీకి వెళ్ళే పిల్లలకి ఆ 5 జడలు అవసరం అంటారా? అవసరం అంటారా? మీ పిల్లల అందం చూపించడానిక మీరు కాలేజెస్కి, స్కూల్కి పంపిస్తున్నారు? ఈ రోజున పిల్లలు ఫ్యాషన్ నేర్చుకుంటున్నారండి. ఎస్తేర్ అయితే అవేమి కోరుకోలేదు, అస్సలు కోరుకోలేదు. నాకొద్దు. చక్కని ఎంత క్రమశిక్షణలో ఆ పాప వాళ్ళ తండ్రి పెంచగలిగాడు మర్దుకై. అందుకే మర్దుకై ఎక్కడ రాజీ పడలేదండి. నేను యూదుణ్ణి కాబట్టి ఆ పని చేయచాలను, ఎంతో క్రమశిక్షణ. అందుకే ఎస్తేరుని కూడా ఒక అనాథ అయిన ఆమెను కుమార్తెగా స్వీకరించి ఒక రాణి అయ్యే స్థానంలో పెంచగలిగాడంటే ఎంత కృషి చేశాడు. ఈరోజు కూడా పిల్లల మీద లోక సంబంధమైన ఏ ఎఫెక్టు వాళ్ళ మీదకి రాకుండగా, లోక సంబంధమైన ఫ్యాషన్ల వైపుకి వాళ్ళు వెళ్ళకుండగా ఖచ్చితంగా మన పిల్లల్ని క్రమశిక్షణలో పెంచాలి. వాళ్ళకి చెప్పేయాలి, ఒరే ఇలాంటి డ్రెస్సులు మనం వేసుకోకూడదు, ఇలాంటి ఫ్యాషన్ మనకు ఉండకూడదు, మన దేవుని పిల్లలు అన్యజనుల పిల్లల్లా మనం ఉండకూడదు. ఎప్పుడైతే ఆ క్రమశిక్షణ మన పిల్లలకి ఒక తండ్రిగా, తల్లిగా మీరు చెప్తారో వాళ్ళకి నిజంగా దైవ భయం వస్తుంది. సాయంకాలం స్కూల్ అయిపోయినండి ఇంటికి వచ్చేయాలంటే డైరెక్ట్గా వాళ్ళ ఇంటికి వస్తారు. కానీ ఈ రోజున పిల్లలు స్కూల్ అయిపోయిన ఇంటికి రావట్లా, ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళటం. అంటే వాళ్ళకి ఒక క్రమశిక్షణ లేని స్థితిలో ఉండిపోతున్నారు. కానీ మర్దుకై ఎక్కడ రాసి పడలేదండి. ఎంత క్రమంగా ఆ కుమార్తెని పెంచాడంటే అంత క్రమంగా పెంచాడు. ఈ ఉదయకాలం నా ప్రార్థన మన పిల్లలందరికీ అలాంటికి దైవ భయం వచ్చునుగాక. ఎస్తేరు వంటి కృప మన పిల్లలకు అనుగ్రహించబడునుగాక. చప్పలు కొడుతూ ఒకసారి యేసయ్యకి మహిమ చెల్లిద్దామా? కానీ ఇప్పుడు పిల్లలు ఎలా ఉంటున్నారంటే ఎస్తేరులా కాకుండా దీనా, బైబిల్లో దీనా అనే ఒక సహోదరి ఉంది, యాకోబు కూతురు. 12 మంది అన్నలేమో అన్నలు గారం పెట్టేశారు, తండ్రి గారం పెట్టేశాడు. అయ్యా తండ్రులారా, మీ పిల్లలకి ఎక్కడ అడిగితే అక్కడ తీసుకెళ్ళిపోవటం కాదు, ఏది అడిగితే అది ఇచ్చేయటం కాదు, వాళ్ళకి గారం పెట్టడం కాదు, ప్రత్యేకంగా క్రమపరచబడాలి. అక్కడికి వెళితే మన పిల్లలకి క్షేమమా కాదా, అది అవసరమా అని ఆలోచించి ఖచ్చితంగా మన పిల్లల్ని క్రమపరచాలి. అడుగుతారు, కానీ అడిగినంత మాత్రాన అటువైపుకి మన పిల్లల్ని పంపించకూడదు. కానీ ఈమె ఒక్కసారి అందాలు చూసొద్దాం, ఆ ఊరు ఎలా ఉందో చూసొద్దామని బయలుదేరింది. అంతే, ఎవడో ఒకడు చూశాడు, షకేం అనే వ్యక్తి చూశాడు, మనసు పడ్డారు. పూర్తిగా ఆమె లైఫే పాడైపోయింది. ప్రస్తుతం పిల్లలు ఎలా ఉంటున్నారంటే మీకు అర్థమయ్యే కోణంలో చెప్తా. చేతులు చాపి ఒకసారి హల్లేలూయా చెప్తారా? ప్రస్తుతం యూత్ ఎలా ఉన్నారంటే వాక్యాన్ని కూడా వాళ్ళ వైపుకి వక్రీకరించేసుకుంటున్నారు. పిల్లలకు వాక్యం తెలీదా? తెలుసు, అయినా ఆ వాక్యాన్ని వాళ్ళ వైపుకి వక్రీకరించేసుకుంటున్నారు. ఎలాగో చెప్తాను. ఆ మధ్యకాలంలో 2 పిల్లలు, కాలేజ్ చదువుకునే పిల్లలే, ఒక దైవ సేవకుల దగ్గరికి వచ్చారట. వచ్చి, అయ్యా మా కోసం ప్రార్థన చేయండి, మా మంచి భవిష్యత్తు కోసం.
వారు అనుకున్నారట, సరే కాలేజ్ చదువుకునే పిల్లలేమో లేకపోతే బంధువులేమో అనుకున్నారట. ఒకే బైక్ మీద వచ్చారట. అడిగారట, అమ్మా ఏంటమ్మా మీరనంటే ఆమె చెప్పారంట, అయ్యా మేము 3 సంవత్సరాల నుంచి కలిసి జీవిస్తున్నాం, 3 years నుంచి సహజీవనం చేస్తున్నాం, ఒకే బైక్ మీద తిరుగుతున్నాం, ఒకే కాలేజీలో ఉంటున్నాం. పెళ్ళైతే అవ్వలేదు కానీ భార్యాభర్తలు ఎలా ఉంటారు అంతకన్నా ఎక్కువ మేము అని ఆ అమ్మాయి సిగ్గు లేకుండా చెప్తుందట. ఇప్పుడు అది ఫ్యాషన్ అయిపోయింది. అలా చెప్తా ఉంటుంటే వెంటనే అయ్యగారు చెప్పారట, ఏంటమ్మా అలా బిహేవ్ చేస్తూ ఉంటావు, నీకు తల్లిదండ్రులు ఉన్నారు, నిన్ను కష్టపడి చదివించారు, కన్నారు, పెంచారు, ప్రయోజకురాలిగా చేయాలని ఆశపడుతున్నారు, కనీసం కొంచెం కూడా వినయ భయభక్తులు లేకుండా ఎలా బిహేవ్ చేస్తున్నావేంటి? ఆమె అంటారట, అడిగానయ్యా, ఆయన అడిగాను పెళ్లి చేసుకుందామని అడిగితే ఆయన అన్నాడు, ఏదేను తోటలో ఆదామవ్వల పెళ్ళి ఎవరు చేశారు? అయ్య బాబోయ్, వాళ్ళు వాక్యాన్ని ఎలా వక్రీకరించుకుంటున్నారు చూడండి. ఆ అబ్బాయి అన్నాడంటే పెళ్లి చేసుకుందాం అని అంటే, ఇదిగో ఏదేను తోటలో ఆదామవ్వల పెళ్ళిళ్ళు ఏ పాస్టర్ చేశాడు? అసలు దేవుడే చేశాడు అనుకోండి. వక్రీకరించుకుంటున్నారు వాళ్ళు, వాక్యాన్ని వాళ్ళ వైపుకు తిప్పుకుంటున్నారు. అలా చెప్పుకుంటా ఉంటే చివరికి వచ్చిన సమయాల్లోకి వాళ్ళ నాన్న, పెళ్లి కొడుకు వాళ్ళ నాన్న అన్నాడట, ఒరే ఇది మంచి పద్ధతి కాదురా, అందులోకి మనమేమో దేవుణ్ణి నమ్ముకున్నాం, ఆ అమ్మాయేమో అన్యురాలు, అలా బిహేవ్ చేయకూడదురా బాబు అని అంటే వాళ్ళ నాన్నతో ఈ అబ్బాయి దేవుడి గురించి చెప్తున్నాడండి, ఇదిగో నాన్న మనం ఒకప్పుడు అన్యులం కదా, ఎవరు మనం ఒకప్పుడు అన్యులం కాదు, మన కోసం పరలోకం మహిమను సింహాసనం విడిచిపెట్టి యేసుప్రభు మనల్ని ప్రేమించి సిలువకు దిగి రాలేదా? అయ్య బాబోయ్, చూడండి ఎలా మార్చేసుకున్న మనల్ని, అన్యులుగా ఉన్న మనల్ని ప్రభు ప్రేమించి వచ్చాడు కాబట్టి మనం కూడా అన్యుల్ని పెళ్లి చేసుకోవచ్చు అన్నాడు. అంటే పిల్లలు ఎంత దారుణంగా తయారవుతున్నారో. కానీ బైబిల్లో ఒక తండ్రి ఉన్నాడండి, అమ్రాము, చెప్పండి. మోషే వాళ్ళ నాన్న ఎంత 3 పిల్లల్ని ఎంత అద్భుతంగా పెంచాడండి. సూపర్. అసలు ఆయనేమో నాయకుడు, వాళ్ళ అక్కేమో ప్రవక్తని, వాళ్ళ అన్నయ్య ఏమో యాచకుడు. అసలు అద్భుతంగా పెంచగలిగాడు. నేను ఆశపడుతున్నాను మన పిల్లలు కూడా అదే క్రమశిక్షణలో పెరుగుదురుగాక. 2 చేతులతో ఒకసారి ఆమేనంటారా? గట్టిగా హల్లెలూయా చెప్తారా? అలా పెంచడానికి 3 పనులు నువ్వు చేయాలి. మోషే పుట్టినప్పుడు సిచ్యువేషన్ ఎలా ఉన్నాయంటే, మగ పిల్లోడు పుడితే చంపేయాలని ఒక జీవో వచ్చింది. అలాంటి సమయంలో వారి తల్లిదండ్రులు ఆ బిడ్డని పెంచిన విధానం, నైలు నదిలో ప్రత్యేకంగా జమ్ము పెట్టిలో ఎంత అద్భుతంగా 3 నెలలు దాచింది వాళ్ళ అమ్మ. ప్రస్తుతం ఈ లోకం అనే నది మన పిల్లలు మునిగిపోకుండా జమ్ము పెట్టి సంఘానికి గుర్తుగా ఉన్నది. దేవునికి స్తోత్రం చెప్పండి. సో ఖచ్చితంగా సంఘంలోనే మన పిల్లలు భద్రంగా ఉంటారు. ఆ జమ్ము పెట్టికి కీలు పూశారు. కీలు యేసు రక్తానికి గుర్తుగా ఉంది. దానిపైన మూత పెట్టారు, అది ప్రార్థన జీవితానికి గుర్తుగా ఉంది. ఒక తండ్రి పిల్లల్ని సంఘములో చేర్చి వాళ్ళు యేసే రక్తం చేత కడగబడటం అంటే బాప్తిసం పొందే ఆ అనుభవంలోకి వారిని నడిపించగలిగితే, వారి కొరకు ఖచ్చితంగా అనుదిన ప్రార్థనలో ఆ పిల్లల్ని జ్ఞాపకం చేసుకుంటే ఏ కీడు, ఏ మొసళ్ళ చేతిలో పడిపోకుండా. ఆమె చెప్పండి ఒకసారి. నదిలో బోళ్ళని మొసలు తిరుగుతున్నాయి, ప్రస్తుతం కూడా లోకంలో బోళ్ళు మొసలు తిరుగుతున్నాయి. గంజాయి బ్యాచ్, స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా, హల్లెలూయా చెప్పండి. ఎన్ని బ్యాచ్లు తిరుగుతున్నాయో. బ్లేడ్ బ్యాచ్ ఒకటి ఉంది. ఇక ఏమి పని పాట లేకుండా రోడ్లంపట తిరిగే వాళ్ళు బోళ్ళు మంది ఉన్నారు. మీ పిల్లల మీద ఎవరి మీద ఆ ఎఫెక్ట్ పని చేయకుండా ఒక తల్లిగా, ఒక తండ్రిగా, మరి ప్రాముఖ్యంగా మోషే తన తండ్రి తన పిల్లల్ని ఎలా పెంచాడో ఈ జమ్ము పెట్టనే సంఘములో
కీలనే యేసు రక్తం చేత వాళ్ళు కడగబడి పరిశుద్ధపరచబడి మూతనే ఒక ప్రార్థన జీవితం కలిగి మన పిల్లల్ని పెంచగలిగితే రాబోయే కాలానికి మన పిల్లలు ప్రయోజకులు అవుతారు. అలాంటి శ్రేష్టమైన కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. నమ్మితే ఆమేనండి. ఓకే, రెండో మాటలకు వచ్చేస్తాను. సెకండ్, బాధ్యత కలిగిన తండ్రి ఎలా ఉంటాడు? ఒకటి చెప్పండి, పిల్లలను ప్రభు యొక్క శిక్షణలో పెంచుతాడు. రెండు, సామెతల గ్రంథం 20వ అధ్యాయం 7వ వాక్యం చూడండి. సామెతల గ్రంథం 20వ అధ్యాయం 7వ వాక్యం. యథార్థవర్తనుడగు నీతిమంతుని పిల్లలు వాని తదనంతరము ధన్యులగుదురు. ఇంకొకసారి చదవండి. యథార్థవర్తనుడగు నీతిమంతుల పిల్లలు వాని తదనంతరం ధన్యులవుతారు. చూడండి, రెండవదిగా నిజంగా బాధ్యత కలిగిన తండ్రి ఎలా ఉంటాడు అనంటే నీతి యథార్థత కలిగి ఉంటాడు. నాతో కలిసి చెప్పండి ఈ మాట, నీతి, ఇంకొకసారి నీతి యథార్థత కలిగి ఉంటాడు. సో ఒక వ్యక్తి నిజంగా కుటుంబం పట్ల పిల్లల పట్ల బాధ్యత ఉన్న వ్యక్తి ఎలా ఉంటాడంటే, బాధ్యత కలిగిన తండ్రి ఎలా ఉంటారంటే ఇదిగో నీతి యథార్థత. ఆ పిల్లలంట ధన్యులుగా మారుతారట. ఈరోజు నా ప్రార్థన, దేవుడు మీకు ఇచ్చిన బహుమానం, దేవుడు మీకు ఇచ్చిన స్వాస్థ్యం అని పిలువబడుతున్న పిల్లలు యేసు నామములో ధన్యులుగా మారుదురుగాక, బహుతరాలకి సంతోషకారకులుగా మారుదురుగాక. అలా మారటానికి ఒక తండ్రిగా నీలో యథార్థత, నీలో నీతి. ఇందులో రెండు మాటలు చెప్తాను, ఏ బి. ఏ నీతి. నీతి బైబిల్ ఇలా చెప్తుంది కదా, అబ్రహాము దేవుణ్ణి నమ్మాను, అది అతనికి నీతిగా ఎంచబడి. దేవుణ్ణి నమ్ముకోవటం ఒక నీతి. నీతి యావత్తు ఇలా జరగాలి. బాప్తిసం పొందడం ఒక నీతి, ఆజ్ఞలు పాటించడం ఒక నీతి. ఏ తండ్రి అయితే ఖచ్చితంగా ఈ అనుభవాల గుండగా నడిపించబడతాడో బైబిల్ చెప్తుంది వాళ్ళ పిల్లలు ఖచ్చితంగా ధన్యులు అవుతారండి. నా ఆశ మీ పిల్లలు మీ కళ్ళ ముందే ధన్యులుగా మారుదురుగాక. అలా మారటానికి నీలో దేవుడు చూస్తున్నాడు, అలాగే పిల్లలు కూడా చూస్తుంది. ఏంటంటే మా తండ్రి ఎంత నిజాయితీగా ఉంటాడు, మా తండ్రి ఎంత నీతిపరుడుగా ఉంటాడు. ఒక మాట ఇలా రాయబడి ఉంది, నువ్వు నీతిని ప్రేమించావు గనుక, దుర్నీతిని ద్వేషించావు గనుక నీ తోటి వారి కంటే నిన్ను అత్యధికంగా హెచ్చిస్తానని చెప్పాడు దేవుడు వాగ్దానం. ఇంకొక వాగ్దానం ఏంటో తెలుసా, నీ నీతికి తగినట్లుగానే నీ నివాస స్థలాలు ఆయన వర్ధిల్ల చేస్తాడు. నీతి కలిగిన జనులకి దేవుడంట డోర్స్ ఎప్పుడూ ఓపెన్ చేస్తూ ఉంటాడట, వాళ్ళకి ఎప్పుడు తలుపులు తెరవబడుతూ ఉంటాయట. ఎప్పుడైతే నీలో నీతి లోపిస్తూ ఉంటుందో ఆటోమేటిక్గా డోర్స్ అన్నీ క్లోజ్ అవుతూ ఉంటాయి. ఈరోజు మరలా ఆలోచించండి, ప్రభువా నీతి మాలో నువ్వు చూస్తున్నావు, మా ఎదుట ఎన్నో మూయబడిన ద్వారాలు ఉన్నాయి, నీతి కలిగిన జనులుగా మమ్మల్ని మార్చు. యేసు నామములో అలాంటి కృప మీకు అనుగ్రహించబడునుగాక. గట్టిగా హల్లెలూయా చెప్పండి. చూడండి, ఒకసారి నీతిని గురించి ఒక అద్భుతమైన మాట మీకు చదివిస్తాను. లేఖనాల్లో హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 9వ వాక్యం చూడండి ఒకసారి. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 9వ వాక్య భాగం. నీవు నీతిని ప్రేమించితే గనుక దుర్నీతిని ద్వేషించితివి, దుర్నీతిని ద్వేషించావు గనుక దేవుడు నీ తోటి వారి అందరికంటే నిన్ను హెచ్చిస్తాడు, ఆనంద తైలముతో అభిషేకిస్తాడు. హల్లెలూయా చెప్తారా? మీ తోటి వారి కంటే, మీ కొలీగ్స్ కంటే దేవుడు మీరున్న స్థానంలో ఇంకా అత్యధికంగా హెచ్చించునుగాక. దేశం యొక్క ఉన్నత స్థలాల మీద మన పిల్లల్ని కూర్చోబెట్టునుగాక. నువ్వు నీతిని ప్రేమించాలి, ఖచ్చితంగా నీతిని ప్రేమించాలి. అందుకే దైవజనులు ఆ పాటలో, ఆ కీర్తనలో ఆ పదాలు పెట్టుకుంటూ వచ్చారు. నా పరలోకపు తండ్రి, నా మంచి కుమ్మరి, నా పరలోకపు తండ్రి,
నా మంచి కుమ్మరి, నీకిష్టమైన పాత్రను చేయ నన్ను విసిరేయక సారపై, నీకిష్టమైన పాత్రను చేయ నన్ను విసిరేయక సారపై. ఓ జ్యోతిర్మయుడా, నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే. జ్యోతిర్మయుడా, నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే. అందరూ చప్పట్లు కొడుతూ ఆ పరలోకపు తండ్రి మనల్ని నడిపించిన విధానం, జ్యోతిర్మయుడైన దేవుణ్ణి స్తుతిద్దాం, ఘనపరుచుకుందాం. పరలోకపు తండ్రి వ్యవసాయకుడా, నా పరలోకపు తండ్రి వ్యవసాయకుడా, నీ తోటలోని ద్రాక్షవల్లి నన్ను అంటు కట్టి స్థిరపర, నీ తోటలోని ద్రాక్షవల్లి నన్ను అంటు కట్టి, చేతులెత్తి జ్యోతిర్మయుడా, చేతులు ఆయన పరలోకపు తండ్రి. ఇంకొకసారి జ్యోతిర్, నా ప్రాణ ప్రియుడా, నీకే నా ఆత్మలో అనుక్షణం, నా ఆత్మలో అనుక్షణం, నా అతిశయము నీవే, నా ఆనందము అయ్యా, నా ఆరాధన, నా అతిశయము నీవే, నా ఆనందము నీవే, నా ఆరాధన. హల్లెలూయా, బిగ్గరగా హల్లెలూయా. మన తండ్రి వ్యవసాయకుడు. ద్రాక్షవల్లో తీగ అంటుకట్టు ఉంటుంది. కుమ్మరు అని చేతిలో మట్టి ఎలా మలుస్తాడో ఆయనకి అనుగుణంగానే ఉంటుంది. అలాగా మనమందరం ఆయనకి ఇష్టమైన బిడ్డలుగా మార్చబడదుముగాక. నీతిని ప్రేమించినప్పుడు, దుర్నీతిని ద్వేషించినప్పుడు మన తోటి వారి కంటే దేవుడు మనల్ని హెచ్చిస్తాడు. ప్రస్తుతం తండ్రులు, నీతి అనేది మీ జీవితానికి ఒక ఆయుధంగా మారాలి. ఎలాగో చెప్తాను. యేసన్న గారు పరిచర్య చేస్తున్న దినాల్లో వైజాగ్లో ఒక చోట మీటింగ్స్ ఏర్పాటు చేశారట. 3 రోజులు. ఆఖరి రోజు సభకి ఆయన వాక్యం చెప్పడానికని వెళ్ళారట. వెళితే ప్రార్థన మీటింగ్ అంతా అద్భుతంగా జరిగింది. అనేకమైన వాళ్ళు వచ్చారు. కూటమంతా అయిపోయిన తర్వాత లాస్ట్లో అనేకులు స్టేజ్ దగ్గరికి వచ్చి ప్రార్థన చేయించుకుంటూ ఉన్నారట. ఒక చిన్న పాప, మేబీ ఒక 6th క్లాస్ 5th క్లాస్ చదువుకునే ఒక కూతురు, ఒక అమ్మాయి స్టేజ్ దగ్గరికి వచ్చి, అయ్యగారు ప్రార్థన చేయండి అయ్యగారు అన్నదట. సాధారణంగా పిల్లలు ఏమని ప్రార్థన చేయమని కోరుకుంటారు? నేను ఫస్ట్ క్లాస్లో పాస్ అవ్వాలి, స్కూల్కి వెళ్ళాలి, మంచి మార్కులు రావాలి, మంచి జ్ఞానం నాకు కావాలని ఇలాంటి ప్రార్థన రిక్వెస్ట్ అడుగుతారు పిల్లలు. కానీ ఆ పాప ఇలా అడిగిందంట పాస్టర్ గారి దగ్గరికి వచ్చి, అయ్యగారు మా నాన్న చచ్చిపోయేట్లు ప్రార్థన చేయండి అన్నదంట. ఏమని ఏ కళ్ళు పోతాయి నీకు, ఏమంటున్నావు? మీ నాన్న చచ్చిపోయేట్టు ఎలేలు
అని అయ్యగారు గద్దించారట. ఇంకా అన్నారట, నీ స్కూల్లో చదివించింది ఎవరు? మీ నాన్నే కదా. ఫీజు కడుతుంది ఎవరు? మీ నాన్నే కదా. మీ ఇంట్లో అన్ని సౌకర్యాలు, కిరాణా కాడి నుంచి అన్ని తీసుకొచ్చి మీ నాన్నే కదా. ఇన్ని అద్భుతంగా నీకు అన్ని సమకూర్చి నువ్వు వేసుకున్న బట్టలు, చెప్పులు, క్లిప్పులు అన్నీ నీకు మ్యాచింగ్ తీసుకొస్తున్న మీ నాన్న నీకు అన్ని తెస్తా ఉంటుంటే మీ నాన్న అసలు కళ్ళు పోతాను ఎవరివై అని తిట్టాడంట. లేదయ్య గారు, మా నాన్న ఎందుకు చచ్చిపోవాలని ప్రార్థన చేయమన్నానంటే, మా ఇంట్లో మా అమ్మ ఉండగా వేరే అమ్మని తీసుకొచ్చాడు పొద్దున్న, అందుకని మా నాన్న చచ్చిపోవాలి. చూడండి పిల్లల్లో ఎంత నీతి. నేను అడుగుతాను, దేవుడు మీకు ఒక మంచి భార్యని ఇచ్చినప్పుడు, ఒక కుటుంబాన్ని ఇచ్చినప్పుడు, మీ అంత ఎదిగిన పిల్లలు ఉన్నప్పుడు మరలా నీతి తప్పిన కార్యాల్లో ప్రవర్తించడం ఎంత దారుణం. మళ్ళా పైపెచ్చుకు నేను మగవాణ్ణే అని అంటడం ఇంకెంత దారుణం. ఒకసారి మనసు పెట్టండి. నీతిని నీ పిల్లలు ఖచ్చితంగా నీతిని నువ్వు తండ్రిగా ఫాలో అవుతే నీ పిల్లలు కూడా అదే మార్గంలోకి వస్తారు. నీతి తప్పాడు దావీదు, బెత్షెబాతో పాపంలో పడ్డాడు దావీదు. సేమ్ అలా కొడుకు అమ్నోను ఉన్నాడే, తామారుని కూడా అలాగే పాపంలో పడ్డాడు. ఈ కొడుకు ఇలా పాపంలో పడిపోవడానికి తండ్రి ఏ మార్గంలోకి వెళ్ళాడో కొడుకు కూడా అదే మార్గంలోకి వస్తున్నాడు. ఆలోచించండి తండ్రులారా, మీ మనసు పెట్టండి. మీ అంతరాత్మకు మీ మనస్సాక్షి చెప్తున్నప్పుడు ఇది దుర్నీతి, ఈ నీతికి సంబంధించింది కాదు అన్నప్పుడు ఆ మార్గంలోంచి వెనక్కి రావాలి. యేసు నామములో మీకు కృప అనుగ్రహించబడును గాక. ఇందులోనే యథార్థత. చెప్పండి ఒకసారి, యథార్థత. తండ్రిని ఖచ్చితంగా యథార్థవంతులైతే వాళ్ళ వంశం ఆశీర్వదించబడుతుంది అంటండి. యథార్థవంతుల వంశాన్ని దీవిస్తానని చెప్పాడు. ఇంకా ఏమని చెప్పాడు తెలిసి యథార్థవంతుల గురించి? యథార్థవంతుల కట్ట చీకట్లో కూడా వెలుగు పుట్టిస్తాడంట దేవుడు. చూడండి, ఆ మాట చదవండి ఒకసారి. యథార్థవంతుల గురించి మాట్లాడుతూ 112వ కీర్తన 4వ వచనం చదవండి ఒకసారి. 112వ కీర్తన. యథార్థవంతులకు చీకటిలో వెలుగు పుట్టును. చూసారా, యథార్థవంతులకి అంట చీకట్లో కూడా దేవుడు వెలుగు పుట్టిస్తాడంట. నా ఆశ, నీ యథార్థమైన జీవితం పిల్లలు చూస్తున్నారు కనుక వాళ్ళని సరైన రీతిలో పెంచాలి కనుక ఒక తండ్రిగా ఖచ్చితంగా యథార్థవంతులుగా. ప్రస్తుతం పిల్లలు అనేకమైన డైరెక్షన్లోకి వెళ్ళిపోతున్నారు. వారిని మరలా నూతనపరచడానికి ఒక తండ్రిగా నీవే బాధ్యత కలిగిన తండ్రిగా నీలో ఒక యథార్థత యేసు నామములో ప్రభు పుట్టించునుగాక. మీకు ఇలా చెప్తే ఈజీగా యథార్థత అనే పదం అర్థం అవడానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. తండ్రి కొడుకులు ఇద్దరు బండి మీద వెళ్ళిపోతూ ఉంటుంటే పోలీస్ ఆఫీసర్, పోలీసు వాళ్ళు రోడ్ల మీద అక్కడక్కడ లైసెన్స్ ఉందా, బండికి ఇన్సూరెన్స్ ఉందా, హెల్మెట్ ఉందా అని రోడ్డు మీద ఆపుతూ ఉంటారు. వాళ్ళ దగ్గర ఎప్పుడు డబ్బులు లేవు, అప్పుడు వేసి రక్తం వేసేయం, ఇంకా వాళ్ళ రోడ్డు మీద నిలబడతారు. సరే, అదే కోణంలో తండ్రి కొడుకు ఇద్దరు కూడా వెళ్తూ ఉన్నారు బండి మీద. పోలీస్ ఆయన కనిపించాడు. వాస్తవంగా వీళ్ళు వెళ్తున్న బండికి ఇన్సూరెన్స్ లేదు, హెల్మెట్ లేదు. ఇంకో మాటలో చెప్పాలంటే వాళ్ళ నాన్నగారికి లైసెన్సే లేదు. లైసెన్స్ లేని వాళ్ళు మగవాళ్ళు ఒకసారి హల్లెలూయా చెప్పండి. బండి ఉన్నవాళ్ళు ఒకసారి హల్లెలూయా చెప్పండి. కారు ఉన్నవాళ్ళు ఒకసారి హల్లెలూయా చెప్పండి. కానీ లైసెన్స్ లేదు అన్నవాళ్ళు ఒకసారి హల్లెలూయా చెప్పండి. ఉంటారు. వెంటనే పోలీసు వాడికి 200 అలా చదివించేశాడు. ఆయన హో రైట్ అన్నాడు. వెంటనే వాళ్ళ అబ్బాయి వెనకాల కూర్చొని చూసి, నానా ఇది కరెక్ట్ కాదు కదా నాన్న అన్నాడు. ఒరే, అందరూ అలా చేస్తున్నారు లేరా అన్నాడు. ఏం చేస్తారట? అందరూ అలా చేస్తారు లేరా అన్నాడు. బాగానే వెళ్ళిపోయాడు. అద్భుతంగా వాళ్ళు వెళ్ళవలసిన గమ్యస్థానానికి చేరుకున్నారు. అంతా అయిపోయింది. కొన్ని రోజుల తర్వాత పిల్లోడు ఎగ్జామ్ హాల్కి వెళ్ళాలి, ఎగ్జామ్ రాయాలి. ఆ ఎగ్జామ్ హాల్కి వెళ్తే వాళ్ళ సార్ ఆడిని ఎగ్జామ్ హాల్ నుంచి బయటికి పంపించాడు. పిల్లోడు
వెంటనే వాళ్ళ నాన్నకి కవర్ పెట్టారు. వాళ్ళ నాన్న గబగబా పరిగెత్తుకుని వచ్చి, మా పిల్లోడిని అసలు ఏంటి మీరు అసలు ఏంటి అసలు ఏం తెలియకుండా ముందేనే ఏసు రక్తం చేయం కదా, అసలు మ్యాటర్ ఏంటో తెలియదు. వెంటనే మాస్టర్ గారి మీద కోపాడిపోతుంటారు పిల్లలు, తండ్రులు. అసలు ఎందుకు రాయించలేదు మా పిల్లోడిని, అసలు ఏంటి అసలు చెప్పండి, మీ స్కూల్ని పేపర్కి ఎక్కిస్తాను. ఏం కాదండి, మీ పిల్లోడు స్లిప్ పెట్టాడు, చూస్ కాపింగ్ రాస్తున్నాడు, అందుకే మీ పిల్లోడిని ఎగ్జామ్ రాయకుండా పక్కకు పంపించామని. ఆ పిల్లోడిని వాళ్ళ నాన్న అడిగాడంటే, ఈ ఆరా బాబు అంటే, అందరూ అలాగే చేస్తున్నాను నాన్న. చూసారా, ఇది ఎక్కడ నేర్చుకున్నాడు వాడు? వాళ్ళ నాన్న దగ్గరే. నేను మరలా చెప్తాను, మీలో చాలామంది తండ్రులు చెప్తాను, మా పిల్లోడు బూతులు మాట్లాడేస్తున్నాడండి. ఎట్లా వచ్చినాయి వాడికి? ఏమన్నా స్కూల్లో ప్రత్యేకంగా బూతులు క్లాసులు పెడతారా? వాళ్ళ నాన్న దగ్గరే, వాళ్ళ అమ్మ దగ్గరే నేర్చుకుంటారు. 99% ఆ ఎఫెక్ట్ పిల్లల మీద పడుతుందండి. కనుక నా ప్రార్థన, యథార్థంగా ఉండండి. మీ పిల్లలు ధన్యులు అవ్వాలి, వాళ్ళు ప్రయోజకులు అవ్వాలి. ఆ ప్రభావితం పిల్లల మీద ఖచ్చితంగా ఉంటుంది. ఏది దాయొద్దు పిల్లల దగ్గర, ఏవి రహస్యాలు మెయింటెనెన్స్ చేయొద్దు. ఖచ్చితంగా ఉన్నది ఉన్నట్లుగా పిల్లల దగ్గర ఉండండి. తల్లి కుటుంబంలో ఉండండి, మంచిగా జెన్యున్గా ఉండండి. యేసు నామములో కృప విస్తరించునుగాక. 3వ మాటలకు వచ్చేస్తాను. 3rd వన్, బాధ్యత కలిగిన తండ్రి ఎలా ఉంటాడు? తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం చూడండి ఒకసారి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం. ప్రతి స్థలమందును పురుషులు అంటే తండ్రులు, మీరే కోపమును సంశయమును బాబాయ్ బుక్ మీదే ఉంది గారు బాబు మాకు. కోపము లేనివారు, సంశయం అంటే అనుమానం, అదో పెనుబోతం లేనివారే పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయాలని మిమ్మల్ని కోరుతున్నాను. గుడ్. సో 3వదిగా ప్రార్థన చేసేవారు, ప్రార్థన చేయాలి. ప్రార్థన బాధ్యత కలిగిన తండ్రులు ఎలా ఉంటారంటే, పురుషులారా మీరు కోపపడొద్దు, నిజంగానే కోపపడొద్దు. నిజంగా కుటుంబాల్లో ఒక్కొక్కసారి పురుషుల కోపం ఇంట్లో వస్తువులన్నీ బయటకు వచ్చేస్తూ ఉంటాయి, బిందులన్నీ సొట్టపడిపోతూ ఉంటాయి. అవసరమైతే సెల్ ఫోన్ ఎంత ఖరీదైనా సరే అది 4 ముక్కలు అయిపోవాలంతే. వాళ్ళ కోపం మొత్తం అలా ఉంటుంది. మా తాతయ్య గారు ఉండేవారండి, సూరన్న గారని. మా తాతకి కోపం వచ్చిందా ఇంట్లో అందరిని కొట్టేసేవాడు. ఏడు తాత కూడా ఇక అడగటానికి అవకాశం లేదు. ఇక ఇప్పుడు నాయనమ్మ ఏదో చేసింది, లేకపోతే నానేదో చేసాడు, ఆ కోడలే కాదు, మనవలో ఇంట్లో అందరికి మొత్తకమ్మే. ఇంకా అలా ఉండేది మా తాత కోపం వస్తే. అప్పుడప్పుడు మా అన్నయ్యలు చూస్తూ ఉంటాను, ఇంట్లో కోపం వస్తుంటే భార్యలు ఇంకా అసలు ఎవరు నీకు లెక్క చేయరన్నమాట. నేనంటాను, బైబిల్ చెప్తుంది, అయ్యా కోపపడొద్దయ్యా. మీకేం తెలుసు అయ్య గారు వాళ్ళు చేసే పనులు, కోపపడొద్దు. కానీ పవిత్రమైన చేతులెత్తి మీరు ప్రార్థన చేయాలి. బైబిల్లో యోబు అనే తండ్రి ఉన్నాడండి. 7 కొడుకులు, 3 కూతుళ్ళు, 10 మంది యేసు రక్తమే జయం. అసలు ఈ 10 మందిల కోసం, 10 మంది పిల్లల ప్రయోజకులు అవ్వటం కోసం ఆ తండ్రి అరుణోదయమే లేచేవాడండి. పిల్లలు ఏమైనా పాపంలో పడిపోతారేమని వాళ్ళ కోసం చేతులెత్తి ప్రార్థన చేసేవాడండి. ఈ ఉదయకాలం ఒక సేవకుడిగా నేను ఆశపడుతున్నాను, ప్రార్థించే తండ్రులుగా మీరు మార్చబడుదురుగాక, కృప విస్తరించునుగాక. ఈ మధ్యకాలంలోనే మన దైవజనులు జెర్మియా అన్నగారు వాళ్ళ నాన్నగారు సాక్ష్యం విన్నానండి. ఆయన ఈ సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో వాచ్మెన్గా పనిచేసేవాడంట వాళ్ళ నాన్నగారు. 4 పిల్లలు, వాళ్ళని పెంచాలి, ప్రయోజకులుగా చేయాలి. ఆయనకు వచ్చే జీతం చాలా తక్కువ, కానీ ప్రతి ఉదయం ప్రార్థన చేసేవాడంట, ప్రతి సాయంకాలం ప్రార్థన చేసేవాడు, ప్రభా నా పిల్లల్ని ప్రయోజకులుగా చేయండి. ఒకరోజు వాళ్ళ ఇంట్లో ఒక సమస్య, ఒక శోధన, ఒక కష్టం వచ్చి తన భార్యకి ఒక శ్రమ ఎదురైంది. బాలింతరాల జబ్బు అని అంటారు చూసారా, అలాంటి ఏదో ఒక జబ్బు వచ్చిందంట తన భార్యకి. వస్తే రవీంద్రపాడు అనే ఒక వంతున ఉంటుందంట వాళ్ళు వెళ్ళే దారిలో, మంగళగిరి దగ్గర. ఆయన ఈ వాచ్మెన్గా డ్యూటీ చేసి వస్తా నా భార్య చూస్తే అనారోగ్యంతో బాధపడుతుంది, నా పిల్లలు చూస్తే చదివించే పరిస్థితి, నాకు చూస్తే చాలని జీతం,
ఏం చేయాలి, ఇంకా ఓ పని చేద్దాం, చచ్చిపోద్దామని ఆ వంతుని మించి దూకి చచ్చిపోద్దామని ఆత్మహత్య చేసేసుకుందాం అనుకున్నాడంట ఆయన. అలాంటి సమయంలో దేవుడు ఒక ప్రత్యక్షతమై ఒక దర్శనమిచ్చి ఆయనతో మాట్లాడాడంట. నా కుమారుడు, నువ్వు చనిపోవటానికి అది నిన్ను రక్షించింది. వెంటనే దేవుని సందులో మోకాళ్ళు వేయటం, ప్రార్థన చేయడం, ప్రభా నా భార్యను ఈ రోగం నుంచి నువ్వు బాగు చేయండి అయ్యా. నేను చనిపోతే, నా భార్య జబ్బు చేసి చనిపోతే, నేనేమో ఆత్మహత్య చేసుకుని చనిపోతే నా పిల్లలు ఏమైపోతారు? ఈ రోజున చాలామంది తండ్రులు అప్పులైపోయి చనిపోదామనని ఒక నిర్ణయం తీసుకున్న. చావు ప్రతిదానికి కారణం కాదండి. అప్పులు తీర్చుకోవడానికి ఒక మార్గం చూపిస్తాడు దేవుడు. రేపొద్దు నువ్వు చనిపోతే నీ భార్య సంగతి ఏంటి, నీ పిల్లల సంగతి ఏంటి, ఏమాత్రం కొంచెం కూడా బాధ్యత లేకుండా అలాంటి నిర్ణయాలు నీకు ఎందుకు వస్తున్నాయి? ఈ తండ్రి కూడా అలాగా ఆత్మహత్య చేసేసుకుందాం అనుకున్న సమయాల్లో దేవుడు ప్రేరేపిస్తే మరలా నూతనపరచబడి ఒక నిర్ణయానికి వచ్చి, లేదు లేదు నేను కష్టపడాలి, ఈ 4 పిల్లల్ని ప్రయోజకులుగా చేయాలని ఒకటే ప్రతి ఉదయం ప్రార్థన చేసేవాడు, ప్రతి సాయంత్రం ప్రార్థన చేసేవాడంట. ఆయన ప్రార్థన ద్వారా ఆ 4 పిల్లలు కూడా ప్రయోజకులయ్యారు. చప్పలు కొడుతూ ఒకసారి యేసయ్యకి మహిమ చెల్లిద్దామా? ఈ ఉదయకాలం నేను ఆశపడుతున్న, నీ ఇంట్లో ఒకవేళ ఆర్థిక ఇబ్బందులు ఉండొచ్చు, నీ ఇంట్లో నీ భార్య అనారోగ్యంతో బాధపడవచ్చు, ఒకవేళ నీ పిల్లల్ని చదివించే స్తోమత నీకు లేదు, కానీ నీ చేతిలో ఒక ప్రార్థన అనే ఆయుధం ఉంది. బైబిల్ ఇలా చెప్తుంది కదా, తనకు ప్రార్థన చేసే వాళ్ళకి కృప చూపుటకు ఆయన ఐశ్వర్యవంతుడైన దేవుడు. నీ పిల్లలను నిజంగా చేతులెత్తి వాళ్ళ కోసం ప్రార్థన చేయగలిగితే వాళ్ళు రాబోయే కాలానికి ప్రయోజకులు అవుతారు. నీ ఇంట్లో ఒకవేళ ఇబ్బందికరమైన పరిస్థితులే, కానీ నువ్వు ప్రార్థన చేయగలిగితే, ఒకవేళ చాలామంది తండ్రులు తాగేసి ఏమాత్రం కూడా కుటుంబాన్ని గురించి బాధ్యత లేని వాళ్ళుగా ఉంటున్న కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. ఒకవేళ ఆ ఇంట్లో ఒక స్త్రీగా నువ్వు చేతులెత్తి ప్రార్థన చేయగలిగితే నీ కుటుంబ పరిస్థితులన్నీ దేవుడు మరలా మెరుగుపరుస్తాడు. నీకొచ్చిన ప్రతి శోధన యేసు నామములో తప్పించబడును గాక. చూడండి, వాక్యం చదివిస్తాను. యోబు గ్రంథం 1వ అధ్యాయం 5వ వాక్యం చూడండి ఒకసారి. యోబు గ్రంథం 1వ అధ్యాయం 5వ వాక్యం. దినములు పూర్తి కాగా యోబు తన కుమారులు పాపం చేసి ఒకవేళ కుమారులు పాపం చేసి తమ హృదయంలో దేవుణ్ణి దూషిస్తారేమని వారిని పిలువనంపించి వారిని పవిత్రపరిచి అరుణోదయమే సూర్యుడు ఉదయించుతున్న సమయంలోనే వారిలో ఒక్కొక్కరి కోసం దహన బలి అర్పించుచూ వచ్చాడు. యోబు నిత్యము అలాగ డైలీ అలా చేస్తూ వచ్చాడు. అందుకే యోబు యొక్క కుటుంబం చూస్తే మొదట ఆశీర్వదించిన దానికంటే 2 అంతలుగా దేవుడు శ్రమలు రావని చెప్పను. యోబు భక్తిపరుడే, చాలా శ్రమల గుండా వెళ్ళాడు. అయినా ఆయన చేసిన ప్రార్థన తన పిల్లల్ని, కుటుంబానికి క్షేమాన్ని కలుగు చేసింది. యోబు ఇంటి చుట్టూ కంచె ఉన్నంతసేపు అపవాది లోపలికి రాలేదు. ఎప్పుడైతే కంచె లేదో అపవాది వచ్చాడు. మీ కుటుంబాల్లో కూడా దేవుని సన్నిధి ప్రార్థన అనుభవాలు, ఏ తండ్రి అరుణోదయం లేచి మోకరించి పిల్లల కోసం ప్రార్థన చేస్తాడో ఆ కుటుంబం క్షేమంగా ఉంటాయండి. ఎప్పుడైతే ప్రార్థన జీవితం లేకుండా ఉంటుందో అపవాది క్రియలు, కుటుంబంలో సమస్యలు, గొడవలు, అల్లరితో కూడిన పరిస్థితులు, ఎన్నో శోధన. అందుకే శోధనలో ప్రవేశించకుండా మెలకువగా ఉండి ప్రార్థన చేయమని చెప్పారు. ఈ ఉదయకాలం అలాంటి ప్రార్థించే తండ్రులుగా మీరందరూ మార్చబడుదురుగాక. కృప చేతులెత్తి ఒక్కసారి కృప కోసమే స్తోత్రం స్తోత్రం అని చెప్పండి ఒకసారి. అలాగ ప్రతి తండ్రిని దేవుడు మలచునుగాక. కానీ ఇప్పుడు ఉంటున్న ట్రెండ్లో, ఇప్పుడుంటున్న పరిస్థితుల్లో ప్రజలు ఎలా ఉంటున్నారంటే, ఇప్పుడుంటున్న కుటుంబ వాతావరణం ఎలా ఉంటుందంటే, ఒక చిన్న ఉదాహరణ చెప్తా. భర్త హడావుడిగా ఒక ఫ్యాక్టరీలో పనిచేస్తాడు. హడావుడిగా రెడీ అయి వెళ్దామని గబగబా, టైం సరిపోట్ల గబగబా హడావుడిగా హరిబరిగా రెడీ అవుదామని వెళ్ళి బీరువాలో ఉంచాల్సిన బట్టలు అక్కడ ఆ మంచం మీద ఉన్నాయి. సర్లే ఫోన్లు ఇక్కడైనా పెట్టారులే అనుకుని గబగబా ఆ బట్టలు తీసుకుని వేసుకుందామని అలా చూస్తే ఆ ఫ్యాంట్ ఎలకలు కొట్టేసింది. అన్ని రంధ్రాలు పడిపోయి ఉన్నాయి. భార్యని పిలిచి అడుగుతున్నాడు, ఏంటిది 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 ఏంటి నా ఫ్యాంట్ ఏంటి ఇలా మొత్తం అన్ని రంధ్రాలు పడిపోయిందంటే, నన్ను అడుగుతావేంటి, ఈ ఎలకలను అడుగు అంటుందట. భార్య ఎవరిని అడగమంటుంది? నన్ను అడుగుతావేంటి, ఎలకలు చేసిన పని అంటుందట. వెంటనే ఆయనకి కోపం వచ్చి ఇలా అన్నాడట, ఇదిగో నేను ఆఫీస్కి వెళ్తున్నాను, ఆఫీస్కి వెళ్ళి వచ్చే లోపల
ఇంట్లో ఎలకలైనా ఉండాలి, లేకపోతే నువ్వైనా ఉండాలి, తేల్చేసుకో. లేకపోతే ఇప్పుడు ప్యాంటు ముక్కలు అయిపోయింది, రేపొద్దున షర్ట్ అయిపోతుంది, ఇక ఏమి ఉండు ఇంట్లో వస్తువులు, ఆ మాత్రం జాగ్రత్త లేకుండా ఉంటే ఎలాగమ్మా నువ్వు అని కొన్ని మాటలు చెప్పేసి వెళ్ళిపోయాడు. ఉంటే నేనైనా ఉండాలంటే, లేకపోతే మాట్లాడండి అమ్మా. ఏం చేయాలని పక్కింట, మనకి ఏదైనా సమస్య వస్తే ప్రార్థన చేయం, ఏదైనా కష్టం వస్తే దేవుని దగ్గర మోకాళ్ళు వేసి ప్రార్థన చేయం, పక్కోళ్ళని సలహాలు అడుగుతాం. పక్కోళ్ళని సలహాలు అడగటం మొదలుపెట్టిందంట. ఆ పక్కింటి ఆవిడ దగ్గరికి వెళ్ళి, మా భర్త చెప్పాడు, ఉంటే నన్నేనో ఉండమన్నాడు, లేకపోతే నేనే ఉండాలనుకున్నాను, మా ఆయన కుటుంబం అంతా కూడా ఉండాలనుకున్నాం, కాబట్టి ఎలకల్ని నాశనం చేసే ఒక అద్భుతమైన సూత్రం చెప్పా అని చెప్పితే, వెంటనే ఆవిడ చక్కని అద్భుతమైన ఒక ఐడియా, జీవితాన్ని మార్చేది లేదు కానీ ఆ ఇంటి మాత్రం కొల్లేరు చేసేసింది. ఆమె చెప్పిందంట, ఇదిగో ఎలకల్ని ఇంట్లో ఉండకుండా చేయాలంటే ఇంటికి నిప్పెట్టు అన్నదంట. అంతే. సలహాలు చూడండి, ఎంతమంది జనాలు ఇచ్చే సలహాలు. కొంతమంది దేవుడు వాక్యాన్ని పాటించరు, ప్రభు కష్టం వస్తే ప్రభు పాదాల దగ్గరకు వచ్చి ప్రార్థన చేయరు, కానీ ఏదైనా కష్టం వస్తే మనుషుల్ని అడుగుతారు. మనుషుల సహాయం వ్యర్థం, మనుషుల ఆలోచన తీసుకోవద్దు. నీ ఇంట్లో నీ భర్త ప్రేమించట్లేదా, ప్రేమించే వాళ్ళతో పాటు వెళ్ళిపో. సలహా జనాలు ఇచ్చే సలహాలు ఎలా ఉన్నాయంటే, మీ ఆయన్ని సరిగ్గా ప్రేమించే వాళ్ళని బోడు మంది ఉన్నారు, అది వెళ్ళిపో. చెత్త సలహాలు తీసుకుని కుటుంబాలు నాశనం చేసుకున్నారు. ఇప్పుడు ఆ ఇంట్లో ఎలకలు ఉండకుండా ఉండడానికి ఇంటికి నిప్పెట్టమన్నదన్నమాట. భర్త ఆ ఫ్యాక్టరీ నుంచి ఇంటికి వచ్చే లోపల మొత్తం అగ్గి మొత్తం బొగ్గ అయిపోతుందన్నమాట. ఎవరో గబగబా వెళ్ళి చెప్పారన్నమాట, మీ ఇల్లు తగలబడి గబగబా ఈ ఫ్యాక్టరీ నుంచి ఆ యూనిఫామ్తోనే వచ్చేసాడు. ఏంటి ఆవిడకి అసలు టెన్షన్ లేదు, కొంచెం కూడా ఇల్లు కాలిపోతుందని బాధ లేదు. ఏంటమ్మా ఇలా అయిపోతుందనంటే, ఇదిగో నువ్వు చెప్పావు, ఉంటే ఇంట్లో నువ్వైనా ఉండాలి, నేనే ఉండాలనుకున్నాను, అది ఎలకలు తగలబెడుతున్నాను అన్నదంట. చూడండి ఆమె చేసిన ఆలోచన. ప్రస్తుత కుటుంబంలో ఏదైనా కష్టం వస్తే దేవుని పాదాల దగ్గరకు వచ్చి ప్రార్థన చేసుకునే వాళ్ళు కనబట్ల, మనుషుల్ని వాళ్ళని వీళ్ళని సంప్రదించి ఆలోచనలు అడుగుతున్నారు. నేను అంటాను, మనిషిని ఆలోచన తీసుకోవద్దు. నీకే కష్టం వచ్చినా, నీ ఇంట్లో ఏ సమస్య ఉన్నది, భార్య, పిల్లల, కుటుంబం, ఆర్థిక ఇబ్బందుల, మోకాళ్ళు వేసి ప్రభు పాదాలు పట్టుకో. దేవుడు నీకు ఒక చక్కని ఆలోచన చేత నడిపించునుగాక. ఆఖరి మాట, సమయం అయిపోయింది, చివరి మాట చెప్పి ముగిస్తాను. 4వదిగా, బాధ్యత కలిగిన తండ్రి ఎలా ఉంటాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయం 14వ వచనం చదువుకుని ప్రార్థన చేసుకుందాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయం 14వ వచనం. నేను అవివేకినైతిని. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయం చదవక 14వ వచనం. అపోస్తలుడైన పౌలు, ఈ 3వసారి మీ వద్దకు వచ్చుటకు సిద్ధంగా ఉన్నాను. 12:14. ఓకే. వచ్చినప్పుడు మీకు భారముగా ఉండును. మీరు మీ సొత్తునే మిమ్మల్ని కోరుచున్నాను. పిల్లలు తల్లిదండ్రుల కోసం కాదు, తల్లిదండ్రులే పిల్లల కోసం ఆస్తి సమకూర్చాలి కదా. మరలా చెప్తున్నాను, పిల్లలు తల్లిదండ్రుల కోసం కాదు, తల్లిదండ్రులే పిల్లల కొరకు ఆస్తి సమకూర్చాలి కదా. చివరిది, పిల్లల కోసం ఆస్తి సమకూర్చాలి. చెప్పండి, నాతో కలిసి చెప్పండి ఈ మాట. పిల్లల కోసం ఒక మంచి తండ్రి, లేకపోతే ఒక బాధ్యత కలిగిన తండ్రి పిల్లల కోసం ఎప్పుడు ఎంత కష్టపడుతున్నావో ఆస్తి కూడా వాళ్ళకి సమకూర్చాలి. ఖచ్చితంగా, నిజంగా పిల్లలు కూడా అది తండ్రి మీ కొరకు కష్టపడిన ఆ కష్టాన్ని గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళకి మీరు ప్రత్యుపకారం చేయాలి. మీ తండ్రి మీకు కష్టపడి ఆస్తి సమకూర్చి, తదనంతరం మా కూతురికి చెందాలి, తదనంతరం నా కొడుకు చెందాలి. అయ్యా తండ్రులారా, తదనంతరం అని రాయకండి, స్తోత్రం చెప్పండి ఒకసారి. తదనంతరం అని రాస్తే ముందే మీరు లేకుండా చేస్తున్నారు వాళ్ళు. జరుగుతున్న అనుభవాలు, సందర్భాలు మనం చూస్తే తదనంతరం అని రాయకండి. చాలామంది పిల్లలు తల్లిదండ్రులు కష్టపడి 4 పిల్లల్ని చదివించి ప్రయోజకులు చేస్తారు.
ఈ నలుగురు పిల్లలు ప్రయోజకులు అయిన తర్వాత ఒక్క తండ్రిని చూడలేకపోతున్నారు, ఒక తల్లిని చూడలేక వాళ్ళని అనాథాశ్రమంలో జాయిన్ చేస్తున్నారు. ఎంత గౌరవం చూడండి. దేవుని వాక్యం చెప్తుంది, మీ తండ్రి మీ కొరకు ఆస్తి సమకూర్చాడు. ఒక ఇల్లు, ఒక ఆస్తితో, ఒక పొలము నీ కొరకు ఏదో ఒకటి చేశాడు కదా. ఆ తండ్రికి నువ్వు ఎప్పుడు ప్రత్యుపకారం చేయాలి. నా కోసం ఇంత కాలేబు అనే బైబిల్లో ఒక తండ్రి ఉన్నాడు. అయ్యా కాలేబు గారు, ఒక తండ్రి ఉన్నాడు బైబిల్లో. ఒకే ఒక కూతురు అయ్యా, ఆమెకు ఒకే ఒక కూతురు. ఆ కూతురు ఒక పొలం అడిగింది, ఇచ్చాడు. ఆ పొలం సరిగ్గా పండకపోతే నీటి మడుగుల్ని, పల్లపు మడుగులను కూడా అడిగితే ఆ తండ్రి అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే అత్యధికంగా తన కూతురు పట్ల చేశాడు కదా. పరలోకపు తండ్రి నీకు కూడా ఆయన రాజ్యంలో ఒక చోటు, నేనుండే చోటు మీరు కూడా ఉండాలని ఒక స్థలాన్ని ఆయన మన కొరకు సిద్ధపరిచాడు. మన కొరకు ఆ రాజ్యాన్ని, తండ్రి చేత ఆశీర్వదించబడిన వారలారా మీ కొరకు సిద్ధపరిచిన రాజ్యాన్ని స్వతంత్రించుకోండి అని చెప్పిన దేవుడు. మన పరలోకపు తండ్రి మన కొరకు ఒక రాజ్యాన్ని సమకూర్చిన దేవుడు. ఈ భూమి మీద మన పిల్లలకి ఏదో ఒకటి తండ్రిగా నువ్వు ఒక బాధ్యత కలిగిన వాడిగా. అందుకే నేను ఎక్కువగా ఈ పిల్లల గురించి మెచ్యూర్ ఫంక్షన్ చేయొద్దని 100కి 200 సార్లు చెప్తున్నాను. స్తోత్రం చెప్పండి. వాళ్ళు అంటారు, మా ఆవిడ ఒప్పుకోవట్లేదండి. మీ ఆవిడ ఇస్తుంది డబ్బులు, అందరు పిల్లలు చేశారంటున్నారండి, వద్దంటున్నారండి, చేయమంటున్నారండి. నేను అంటాను, ఆ డబ్బులు ఏదో పిల్లల పేరున పోస్ట్ ఆఫీస్లోనో అకౌంట్లోనే వేస్తే రాబోయే కాలానికి వాళ్ళ వివాహ వయసు వచ్చినప్పటికీ ఇబ్బంది పడక్కర్లేదు కదా. తండ్రిగా ఒక బాధ్యత నీ మీద ఉంది. ప్రత్యేకంగా నేను ముగిస్తున్నాను. తండ్రి తన బిడ్డల ఎడల నడుచుకున్న రీతిగా మనం కూడా నడుచుకోవాలి. తండ్రి ఎంత బాధ్యత కలిగిన వాడిగా ఉండాలో ఒక 4 మాటలు మేము ముందు పెట్టాను. నెంబర్ 1, పిల్లలను ప్రభు శిక్షణలో పెంచండి. ఈ విషయంలో బాధ్యత తీసుకోండి. 2, నీతి యథార్థత కలిగిన తండ్రులుగా ఉండండి, ఎందుకంటే మీ పిల్లలు ధన్యులు అవుతారు. 3వది, ప్రార్థన చేయండి. 4వదిగా మీ పిల్లల కొరకు ఆస్తిని సమకూర్చండి. పిల్లలు కూడా తండ్రి మీకోసం ఎంత కష్టపడ్డారు, తల్లి ఎంత కష్టపడ్డారు అది గుర్తుపెట్టుకుని వాళ్ళకి ప్రత్యుపకారం చేయండి. ఆ విధంగా మీరు నడిపించబడాలని కోరుకుంటూ ఈ కొద్ది మాటలు దేవుడు మన వినికిడిలో దీవించునుగాక. అలాగే